Today topic is combination of cells. So in previous session we will discuss about the combination of resistors. So మనం వచ్చేసి అక్కడ నెక్స్ట్ ప్రీవియస్ సెషన్ ఏం డిస్కస్ చేసినామంటే డిఫరెంట్ రెసిస్టర్స్ తీసుకొని వెన్ వీఆర్ కనెక్టింగ్ దోస్ ఆర్ సో మనం వచ్చేసి ఏం చేస్తున్నాం వెన్ టూ రెసిస్టర్స్ R1 అండ్ R2 తీసుకుంటున్నాం. సో ఆ రెండింటి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే కాంబినేషన్లో ప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఎయిదర్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఆర్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క రెసిస్టర్స్ని మన సిరీస్ కనెక్షన్లో కానీ ప్యారలల్ కనెక్షన్లో కానీ కనెక్ట్ చేస్తున్నామో దెన్ వీఆర్ గెటింగ్ వన్ రిజల్టెంట్ రెసిస్టెన్స్. మనకి ఏమొస్తుందంటే రెండింటిని యొక్క రిజల్టెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క సర్క్యూట్లో ఏదైతే ఫామ్ అవుతుందో ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి కరెంట్ కానీ లేదా పొటెన్షియల్ కానీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ద కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం ప్రీవియస్ సెషన్ మనం ఎలాగైతే ఈ యొక్క రెసిస్టర్స్ని కనెక్ట్ చేస్తున్నామో ఇన్ ద సేమ్ వే ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క సెల్స్ని మనం కనెక్ట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద సింబల్ ఫర్ సెల్? సెల్ యొక్క సింబల్ ఏంటి అంటే మనకు దిస్ ఈస్ ద సింబల్ ఫర్ సెల్. సో దిస్ ఈస్ ద విచ్ వన్ హ్యాస్ ద మోర్ లెంత్ ఎక్కువ ఉన్న దాన్ని వచ్చేసి మనం పాజిటివ్ ఎలక్ట్రోడ్గా తీసుకుంటున్నాం. విచ్ వన్ ఈస్ హ్యావింగ్ లెస్ లెంత్ ఈస్ నోన్ యాజ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ద సెల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీఆర్ కనెక్టింగ్ దీస్ సెల్స్ అంటే ఒక సెల్ కంటే ఎక్కువ కూడా ఏం చేస్తున్నాం ఒకే సర్క్యూట్లో మనం కనెక్ట్ చేస్తున్నాం. సో హియర్ ఆల్సో వీఆర్ గెటింగ్ టూ డిఫరెంట్ మెథడ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ సిరీస్ కనెక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్. సో మనకి రెసిస్టర్లో ఏదైతే ప్యాటర్న్ ఉందో సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం అదే ప్యాటర్న్లో కనెక్ట్ చేస్తున్నాం. ఇన్ ప్లేస్ ఆఫ్ రెసిస్టర్స్ వీఆర్ యూజింగ్ సెల్స్. సో హౌ యూ కెన్ కనెక్ట్ ఇన్ సిరీస్ కనెక్షన్లో మనం ఈ యొక్క సెల్స్ అనేదాన్ని ఎలా కనెక్ట్ చేస్తాం? So first, like resistors, cells can be combined in electric circuit and one can for calculating the currents and voltages in a circuit. మనం ఈ రెసిస్టర్స్ యూజ్ చేసి ఎలాగైతే వోల్టేజ్ని కరెంటు సర్క్యూట్లో ఫైండ్ అవుట్ చేస్తామో సేమ్ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సెల్స్ కూడా యూజ్ చేసేసి వీ కెన్ ఫైండ్ దీస్ టూ. సో హౌ కెన్ యూ ఫైండ్ ఇన్ సిరీస్ కనెక్షన్? మనం వచ్చేసి సిరీస్ కనెక్షన్లో ఈ యొక్క సెల్స్ అనేదాన్ని ఎలా కనెక్ట్ చేస్తాం? దట్ మీన్స్ ఫస్ట్ వెన్ యూఆర్ టేకింగ్ ద ఫస్ట్ షెల్ దట్ మీన్స్ దిస్ అ ఫస్ట్ షెల్ and that means the EMF of this one. So మనకు every cell కి వచ్చేసి ఏముంటుంది మనకు EMF అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దట్స్ వై ద EMF ఆఫ్ ద ఫస్ట్ షెల్ విల్ బి E1 అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో ద ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఆఫ్ ది ఫస్ట్ షెల్ ఈ యొక్క ఫస్ట్ షెల్ యొక్క నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఏంటి? విచ్ వన్ హ్యాస్ ద లెస్ లెంత్. మనకు తక్కువ లెంత్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో అది వచ్చేసి నెగిటివ్ ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నాం. సో ఈ నెగిటివ్ ఎలక్ట్రోడ్ తీసుకెళ్ళి ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పాజిటివ్ ఆఫ్ ది అదర్ ఎలక్ట్రోడ్ ఇంకో సెల్ E2 EMF ఉన్నటువంటి ఇంకో సెల్ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి ఈ యొక్క ఫస్ట్ షెల్ యొక్క నెగిటివ్ ఎలక్ట్రోడ్ని కనెక్ట్ చేస్తున్నాం. సో దీస్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ నోన్ యాజ్ సిరీస్ కనెక్షన్. సో మన రెసిస్టర్స్లో ఏం చేస్తున్నాం వెన్ వన్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ద అదర్ ఎండ్ ఆఫ్ ది సెకండ్ రెసిస్టర్. ఫస్ట్ రెసిస్టర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎండ్ పాయింట్ని ఏం చేస్తున్నామంటే తీసుకెళ్ళి సెకండ్ రెసిస్టర్ ఇంకో ఎండ్ పాయింట్తో కనెక్ట్ చేస్తున్నాం. ద సేమ్ వే ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే బట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఎండ్ పాయింట్స్ ఉంటున్నాయి, ఈ యొక్క సెల్స్కి వచ్చేసి మనకు ఎలక్ట్రోడ్స్ ఉంటున్నాయి. సో దట్ మీన్స్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఆఫ్ ఫస్ట్ షెల్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఆఫ్ ది సెకండ్ షెల్. నెక్స్ట్ వన్ ఇంకా ఏం చేస్తున్నాం సేమ్ అలాగే సెకండ్ వన్ యొక్క నెగిటివ్ ఎలక్ట్రోడ్ వచ్చేసి థర్డ్ వన్ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేస్తూ ఉంటాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ ఇన్ ద సిరీస్ కనెక్షన్. సో సిరీస్ కనెక్షన్ కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద టోటల్ EMF మనకు వచ్చేసి రిజల్టెంట్ EMF అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? సో వీ కెన్ ఫైండ్ దట్ వన్. సో ఇన్ సిరీస్ వన్ టర్మినల్ ఆఫ్ ది టూ షెల్స్ ఈజ్ జాయిన్ టుగెదర్. సో ఒకటి వచ్చేసి మనకు నెగిటివ్ ఎలక్ట్రోడ్ వచ్చేసి ఏం చేస్తున్నాం పాజిటివ్ ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేస్తున్నాం ఆఫ్ ది అదర్ సెల్. సో మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే లెట్ E1 అండ్ E2 ఒక E1 EMF ఉన్నటువంటి ఒక సెల్ని E2 EMF ఉన్నటువంటి ఇంకో సెల్ని వీఆర్ కనెక్టింగ్ ఇన్ ద సిరీస్ కనెక్షన్. దట్ మీన్స్ దిస్ ఈజ్ E1 EMF అండ్ దిస్ ఈజ్ E2 EMF అండ్ వీఆర్ టేకింగ్ ద పాయింట్స్. ఇక్కడ వచ్చేసి పాయింట్ A అండ్ హియర్ ద పాయింట్ B అండ్ హియర్ ద పాయింట్ C. దేర్ ఆర్ 3 పాయింట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. మనకు వచ్చేసి ఎప్పుడైతే 2 బ్యాటరీస్ కనెక్ట్ చేస్తున్నాం 2 సెల్స్ని మనం సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో వీఆర్ గెటింగ్ 3 పాయింట్స్. ఆ 3 పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే వన్ ఈజ్ ద పాయింట్ A ఈజ్ ద ఇనిషియల్ పాయింట్ ఆఫ్ ది ఫస్ట్ షెల్. ఫస్ట్ షెల్కి వచ్చేసి ఇనిషియల్ పాయింట్ వచ్చేసి A అండ్ ద ఫినిషింగ్ పాయింట్ వచ్చేసి B. సెకండ్ షెల్కి వచ్చేసి ఏమవుతుంది B ఈజ్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ C విల్ బి ద ఫినిషింగ్ పాయింట్. సో దీస్ ఆర్ ద 3 పాయింట్స్ ఎగ్జిస్టెడ్ అండ్ ద పొటెన్షియల్స్ ఎగ్జిస్టెడ్ హియర్. సో పాయింట్ A దగ్గర వచ్చేసి మనకు పొటెన్షియల్ V ఆఫ్ A ఉంది, పాయింట్ B దగ్గర వచ్చేసి V ఆఫ్ B అండ్ పాయింట్ C దగ్గర వచ్చేసి V ఆఫ్ C. సో దీస్ ఆర్ ద 3 పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఆర్ హ్యావింగ్ ఈ యొక్క A పాయింట్ దగ్గర B పాయింట్ దగ్గర అండ్ C పాయింట్ దగ్గర. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ బ్యాటరీ. ఈ యొక్క ఫస్ట్ షెల్ ఏదైతే తీసుకున్నామో దానికి వచ్చేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1 ఉంది, సెకండ్ సెల్కి వచ్చేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2 ఉంది. సో దీస్ ఆర్ ద ఎగ్జిస్టెడ్ వాల్యూస్ ఇన్ ద సిస్టమ్. మనకు వచ్చేసి యొక్క మన కనెక్టింగ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఆ సర్క్యూట్లో వచ్చేసి మనకి ఏ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే దీస్ ఆర్ ద వాల్యూస్. E1 and E2 ఆర్ ద EMFs ఆఫ్ ది షెల్స్, R1 and R2 ఆర్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ V of A, V of B and V of C ఆర్ ద పొటెన్షియల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది పాయింట్స్. ఈ పాయింట్స్ తీసుకున్నప్పుడు సో నెక్స్ట్ వన్ if you want to find out the potential difference existed between the first shell ఈ యొక్క ఫస్ట్ షెల్కి వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ మనకు పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఫైండ్ ఏంటి
పొటెన్షియల్ ఈక్వల్స్ టు V at ఫైనల్ పొజిషన్ మైనస్ V at ఇనిషియల్ పొజిషన్. సో ఈ పొటెన్షియల్ అనేది మనకు ఎక్కడ ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎక్కడ తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని మనం యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏ పాయింట్స్ తీసుకుంటున్నాం, ఏ దగ్గర బి దగ్గర ఈ యొక్క ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఉన్న పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దెన్ వీఆర్ అజ్యూమింగ్ యాజ్ VAB. దట్ మీన్స్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B. సో ఫార్ములా ఏమవుతుంది మనకు V of A మైనస్ V of B. ఎందుకు మనకు పొటెన్షియల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది అంటే ఏ పాయింట్ దగ్గర నుంచి మనకు B పాయింట్ దగ్గరికి పొటెన్షియల్ అనేది మనకు ట్రావెల్ అవుతుంది. దట్స్ వై వీఆర్ టేకింగ్ ద ఫైనల్ మ్యాక్సిమం పొటెన్షియల్ మనకు వచ్చేసి A దగ్గర ఉంటుంది, మినిమం పొటెన్షియల్ వచ్చేసి మనకు B దగ్గర ఉంటుంది. దట్స్ వై V of A మైనస్ V of B. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో మన ఫార్ములా డిరైవ్ చేస్తాం. దట్ మీన్స్ ఏ ఫార్ములా ఏంటి మనకు E మైనస్ I ఇంటూ R. E is nothing but the EMF of the battery and I is the current. ఎంత కరెంట్ అయితే ట్రావెల్ అవుతుందో ఈ యొక్క సర్క్యూట్లో అది వచ్చేసి I తీసుకుంటాం అండ్ R విల్ బి ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఈ ఫార్ములాను యూస్ చేసి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సర్క్యూట్లో త్రూ ఏబీ సర్క్యూట్లో మనకు ఎంత ఈ యొక్క కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఈస్ ద సెల్ E1 and E2 and here the point A and B and C. These are the 3 points. We want to find out the potential existed between A and B. A and B ఉన్నటువంటి మధ్యలో ఉన్న పొటెన్షియల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ VAB ఈక్వల్స్ టు V of A మైనస్ V of B అండ్ ద ఫార్ములా విల్ బి E మైనస్ I ఇంటూ R. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క EMF వాల్యూ ఎంత ఉంది అంటే ఫస్ట్ షెల్కి వచ్చేసి E1 వాల్యూ ఉంది. దట్ మీన్స్ ద E1 మైనస్ I ఎంత కరెంట్ సర్క్యూట్లో ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ I కరెంట్ ఈస్ ట్రావెలింగ్ I ఇంటూ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనకి ఎంత ఉంది ఫస్ట్ షెల్కి వచ్చేసి R1 ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. దట్ మీన్స్ ఇంటూ I ఇంటూ R1. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ VAB, ద పొటెన్షియల్ అక్రాస్ ద A అండ్ B. ఈ యొక్క A అండ్ B పాయింట్స్ మధ్యలో ఉన్న పొటెన్షియల్ వాల్యూ మనకు వచ్చేసి ఏమొస్తుంది E1 మైనస్ I ఇంటూ R1. సో ఆఫ్టర్ దట్ వన్ ఇన్ ద సేమ్ వే ఇదే ఫార్ములా ఏం చేస్తున్నాం నెక్స్ట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ B అండ్ C. ఈ B అండ్ C పాయింట్స్ మధ్యలో మనకు పొటెన్షియల్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇంటూ VBC ఈక్వల్స్ టు పొటెన్షియల్ వచ్చేసి ఇక్కడ మనకు EMF ఎంత ఉంది అంటే E2 EMF ఉంది. దట్ మీన్స్ E2 మైనస్ వాట్ ఈస్ ద కరెంట్ ట్రావెలింగ్ ఇన్ ద సర్క్యూట్. మనకు వచ్చేసి ఎప్పుడైతే సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో దట్ మీన్స్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్. మనకు వచ్చేసి ఎప్పుడైతే మనం సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం అవి రెసిస్టర్స్ కావచ్చు లేదా సెల్స్ కావచ్చు, ద కాన్స్టెంట్ అనేది కరెంట్ అనేది ఏముంటుంది అంటే కాన్స్టెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ I కరెంట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సెకండ్ షెల్ ఆల్సో. అండ్ వాట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ హియర్ R2 ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫర్ ద సెకండ్ షెల్. దట్ మీన్స్ యూ షుడ్ రైట్ యాజ్ R2. So this is the potential differences exist between VAB and VBC. So this one, after that one, if you want to find out the total potential existed between V and C. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క V అండ్ V నుండి A నుండి C పాయింట్ మధ్యలో మనకు ఎంత పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇక కంప్లీట్ సిస్టంలో మనకు ఎంత పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఏమొస్తుంది మనకు VAC ఈక్వల్స్ టు దట్ మీన్స్ V of A మైనస్ V of C వస్తుంది. దట్ మీన్స్ వచ్చేసి మన స్టార్టింగ్ పాయింట్లో నుంచి ఏం చేస్తున్న పొటెన్షియల్ అనేది మనకి ఎప్పుడు కూడా హయ్యర్ పాయింట్ నుంచి లోయర్ పొటెన్షియల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దట్ మీన్స్ V of A విల్ బి విల్ బి ద స్టార్టింగ్ పాయింట్ అండ్ C విల్ బి ద ఫినిషింగ్ పాయింట్. దట్ మీన్స్ VAC ఈక్వల్స్ టు V of A మైనస్ V of C. సో ఇక మనం వాల్యూస్ తీసుకున్నట్లయితే వెన్ వీఆర్ యాడింగ్ దిస్ వన్ V of Bని మనం యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకేమొస్తుంది V of A మైనస్ V of B. సో ఇక్కడ మైనస్ సింబల్ ఈస్ మైనస్ V of B మైనస్ V of C. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఈ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు మైనస్ V of B బై V of B రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు యూఆర్ గెటింగ్ ద సేమ్ వాల్యూ అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్స్ వై ఇఫ్ యూఆర్ యాడింగ్ దిస్ వన్ సో V of A మైనస్ V of B వాల్యూ మనకి ఏమొస్తుంది E1 మైనస్ I ఇంటూ R1. సో ఫస్ట్ పొటెన్షియల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తున్నాం దీనికి వచ్చేసి సెకండ్ వన్ యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ E2 మైనస్ I ఇంటూ R2. సో యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది E1 ప్లస్ E2 రైట్ యాజ్ వన్ టర్మ్ బోత్ ఆర్ ద EMFs and in these two terms I is common. That means minus I is common R1 plus R2. That means the sum of both internal resistances. This is the final conclusion. So మనం వచ్చేసి పాయింట్స్ A కి పాయింట్ C కి మధ్యలో ఉన్న పొటెన్షియల్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే ద ఫార్ములా విల్ బి VAC ఈక్వల్స్ టు E1 ప్లస్ E2 అండ్ మైనస్ I ఇంటూ R1 ప్లస్ R2. సో దిస్ ఇస్ ద ఫైనల్. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నామంటే వెన్ వీఆర్ రీప్లేసింగ్ మనం వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు అంటే 2 డిఫరెంట్ పొటెన్షియల్స్ తీసుకున్నప్పుడు ఈ 2 డిఫరెంట్ పొటెన్షియల్ని మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఒక సింగిల్ రిజల్టెంట్ EMFతో రీప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి E1 అండ్ E2 ఉన్నాయి. సో ఈ రెండు మనం సిరీస్ కనెక్షన్లో చేసినప్పుడు మనకు రిజల్టెంట్ వచ్చేసి మనం ఏం తీసుకుంటాం ఈక్వలెంట్ అని తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ద టోటల్ EMF ఆఫ్ ది సిస్టమ్. ఈ యొక్క సర్క్యూట్లో మనకు టోటల్ EMF అనేది ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకు దానికి ఫార్ములా ఏమొస్తుంది అంటే V ఈక్వలెంట్ ఈక్వల్స్ టు E1 ప్లస్ E2.
సో మనం ఏం చేస్తున్నాం, ఇండివిజువల్ ఈఎంఎఫ్ రెండు తీసుకొని ఆ రెండు మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో మనకి ఏమొస్తుందంటే టోటల్ ఈఎంఎఫ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ద సేమ్ వే మనకు టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్స్. సో ఆల్రెడీ వీ ఫైండ్ ఇన్ ద సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ యొక్క సిరీస్ కనెక్షన్లో ఫైండ్ అవుట్ చేసిన మనకు ఫార్ములా ఏమొస్తుంది, ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఈక్వేషన్ విల్ బి R1 ప్లస్ R2. దట్ మీన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఇఫ్ యూ యాడ్ ద రెసిస్టర్ ఆర్ సెల్స్, మనం సెల్స్ యాడ్ చేసినా లేదా రెసిస్టర్స్ యాడ్ చేసినా మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ వాల్యూస్. ఆ ఇండివిజువల్ వాల్యూస్ యొక్క సమ్ చేసినప్పుడు మనకి రిజల్టెంట్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సిరీస్ కనెక్షన్ ఆఫ్ సెల్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇక్కడ మన పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. మనం వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ అండ్ బి మధ్యలో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు E1 మైనస్ I ఇంటూ R1 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ సెకండ్ వచ్చేసి ఏం తీసుకుంటాం, సెకండ్ షెల్ VBC బిట్వీన్ దీస్ టూ పాయింట్ బి అండ్ సి పాయింట్స్ మధ్యలో తీసుకున్న ఫార్ములా ఏమొస్తుంది, సెకండ్ షెల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి E2 మైనస్ I ఇంటూ R2. సో నెక్స్ట్ వన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండు షెల్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు, వీఆర్ యాడింగ్ బిట్వీన్ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఏబి ప్లస్ బీసీ. సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఫార్ములా E1 ప్లస్ E2 మైనస్ I ఇంటూ R1 ప్లస్ R2. సో మనం వచ్చేసి సర్క్యూట్ని ఏం చేస్తున్నాము అంటే వీఆర్ రీప్లేసింగ్ విత్ ద ఈక్వలెంట్, ఒకే ఒక ఈక్వలెంట్తో రీప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది ఫార్ములా V ఈక్వల్స్ టు E మైనస్ I ఇంటూ R. సో ఈ రెండు ఈక్వేషన్స్ మనం ఈక్వేషన్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి రెండు కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ యొక్క ఈ ప్లేస్లో వచ్చేసి E1 ప్లస్ E2 అవుతుంది, ఈ యొక్క R ప్లేస్లో వచ్చేసి మనకు R1 ప్లస్ R2 అవుతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దీస్ టూ ఈక్వేషన్స్ మనం ఏం చెప్తున్నాం, ఈ ఈక్వలెంట్ ఈక్వల్స్ టు అంటే ఫైనల్ రిజల్టెంట్ ఆఫ్ ది EMF ఈజ్ ఈక్వల్స్ టు EMF ఆఫ్ ది ఫస్ట్ షెల్ ప్లస్ EMF ఆఫ్ ది సెకండ్ షెల్. సో దట్ ఈస్ ద ఈక్వేషన్. సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఈ యొక్క రెసిస్టెన్స్ యొక్క ఈక్వలెంట్ ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ షెల్ ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెకండ్ షెల్. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్ వెన్ యూ ఆర్ కనెక్టింగ్ దీస్ ఈ యొక్క సెల్స్ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, సిరీస్ కనెక్షన్లో చేసి కనెక్ట్ చేసినప్పుడు ఇది వచ్చేసి మనకు రిజల్ట్గా ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం వచ్చేసి ఈ యొక్క నెగిటివ్ ఎలక్ట్రోడ్ని తీసుకెళ్ళేసి సెకండ్ సెల్ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేస్తున్నాం. సో ఇవి కనెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఈ రిజల్ట్స్ ఫామ్ అవుతున్నాయి. ఇఫ్ యూ ఆర్ కనెక్టింగ్ ఇన్ రివర్స్, మనం ఏం చేస్తున్నాం అంటే బోత్ ద నెగిటివ్ టర్మినల్స్ ఆర్ యాడింగ్, రెండు ఏం చేస్తున్నాం ఈ యొక్క నెగిటివ్ టర్మినల్స్ యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ బోత్ this is the positive electrode of first one, this is the positive electrode of second one. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ యొక్క రెండింటిని కాకుండా ఈ యొక్క బోత్ ఆర్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ వీఆర్ కనెక్టింగ్ ఈచ్ అదర్. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ యొక్క పొటెన్షియల్ ఆఫ్ ది సెకండ్ బ్యాటరీ ఈ యొక్క బీసీ అక్రాస్ ద బీబీసీ ఈక్వల్స్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్ రివర్స్ డైరెక్షన్. సో మనకి ఇప్పుడు కూడా కరెంట్ ఫ్లోని ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటున్నాం, ఎప్పుడు నెగిటివ్ తీసుకుంటున్నాం అంటే త్రూ విచ్ వన్ ద కరెంట్ ఈస్ కమింగ్ అవుట్. మనకు వచ్చేసి ఏ సెల్ నుంచి ఏ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మన కరెంట్ అనేది అవుట్కమ్ అవుతుంది అంటే ఇట్ షుడ్ బి పాజిటివ్ వాల్యూ. ఇఫ్ ద కరెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మన కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంది అంటే బయటకు వస్తూ ఉందంటే దెన్ వీఆర్ టేకింగ్ దిస్ వన్ యాజ్ అ నెగిటివ్ కరెంట్. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. దట్ మీన్స్ VBC ఈక్వల్ ఏమవుతుంది మనకు ఇక్కడ కరెంట్ అనేది ఏముంది నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు బయటకు వస్తుంది. దట్ మీన్స్ ఇట్ బికమ్ మైనస్ E2 అండ్ మైనస్ IR2. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ VBC. సో మనకు వచ్చేసి VAB ఫార్ములా ఏమవుతుంది, VAB ఈక్వల్స్ టు సేమ్ బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ దిస్ వన్. ఫస్ట్ షెల్కి మన పొజిషన్ చేంజ్ చేయట్లేదు కాబట్టి it will be E1 minus IR1. సో when we are adding these two, మనం ఈ రెండు ఈక్వేషన్స్ ఫైనల్ పొజిషన్ పాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే VAC ఈక్వల్స్ టు E1 మైనస్ E2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనం ఈ రెండు యాడ్ చేస్తాం జనరల్గా. సో ఇక్కడ వచ్చేసి మనకి EMF ఏముంది, నెగిటివ్ EMF అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం నెగిటివ్ ఎలక్ట్రోడ్ అనేది దాన్ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి. దట్ మీన్స్ ద రిజల్ట్ విల్ బి E1 మైనస్ E2. దట్ ఈస్ ద కనెక్ట్ టు మ్యాగ్నిట్యూడ్, రెండు కూడా నెగిటివ్ నోట్స్ కనెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఏమవుతుంది అంటే E1 మైనస్ E2 అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సిరీస్ కనెక్షన్. సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద కన్క్లూజన్, మనం దీన్ని ఎలా కన్క్లూడ్ చేస్తున్నాము అంటే ద రూల్ ఫర్ సిరీస్ కాంబినేషన్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు n సెల్స్ వెన్ ద కరెంట్ లీవ్స్ ఫ్రమ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క కరెంట్ అనేది మనకు పాజిటివ్ కరెంట్ నుంచి చేసినప్పుడు n సెల్స్కి కనెక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ this is the first one, so this is the second one, this is the third one up to n cells సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి టోటల్ EMF ఏమవుతుంది అంటే ద కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆల్ ఈ యొక్క ఇండివిజువల్ EMF ఏవైతే ఉందో E1, E2, E3 అప్ టు EN. సో ఈ వాల్యూస్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసినట్లయితే మనకు వచ్చేసి రిజల్టెంట్ EMF అనేది మనకు ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ద ఈక్వలెంట్ EMF ఈజ్ ఎ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ n cells ఈజ్ సమ్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ EMF. సో ఇండివిజువల్ EMF ఏదైతే యాడ్ చేస్తున్నామో అదే వచ్చేసి మనకు రిజల్టెంట్ EMF అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్
The internal resistance of series combination of n cells is sum of their internal resistances. EMF find out చేయాలంటే ఏం చేస్తున్నాం, అన్ని కూడా యాడ్ చేస్తున్నాం, E1 ప్లస్ E2 ప్లస్ అప్ టు En. అదేవిధంగా మనం ఈ యొక్క రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే దాన్ని కూడా ఏం చేస్తున్నాం, మనం సింపుల్గా అన్ని కూడా యాడ్ చేస్తున్నాం, R1 ప్లస్ R2 ప్లస్ అప్ టు Rn వరకు. ఈ యొక్క అన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనం క్యాల్కులేట్ చేసి వాటిని యాడ్ చేసి మనకు వచ్చేసి రిజల్టెంట్ యొక్క రెసిస్టెన్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సిరీస్ కనెక్షన్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ కరెంట్ లీవ్స్ ఫ్రమ్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ ద EMF ఎక్స్ప్రెషన్ విల్ బి నెగిటివ్ సైన్. సో ఎప్పుడైతే మనకు సెల్ యొక్క కరెంట్ అనేది మనకు నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు అవుట్కమ్ అవుతూ ఉంటుంటే ఆ కరెంట్ అనేది మనకు నెగిటివ్ అవుతుంది, దెన్ ఆటోమేటికల్లీ EMF కూడా మనకి ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇఫ్ ద కరెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్, మనకు ఒకవేళ కరెంట్ అనేది ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి వస్తుంది అంటే దెన్ ఇట్ బికమ్ పాజిటివ్ EMF. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్. సో వాట్ ఈస్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్? సో హౌ కెన్ యూ కనెక్ట్? ఫస్ట్ మనం రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేస్తున్నామంటే ప్యారలల్గా వచ్చేసి ఆల్ ద రెసిస్టర్స్ ఆర్ ఒక ఎండ్ పాయింట్స్ ఏం చేస్తున్నాం, కనెక్టెడ్ టు సేమ్ పొజిషన్. సో అన్ని ఈ యొక్క రెసిస్టర్స్ యొక్క అన్ని పాయింట్స్ ఏం చేస్తున్నామంటే బోత్ ద ఇనిషియల్ పాయింట్స్ మొత్తాన్ని ఒక పాయింట్కి ఒక టెర్మినల్కి అండ్ ఫినిషింగ్ పాయింట్స్ వచ్చేసి ఎండ్ పాయింట్స్ వచ్చేసి ఇంకో టెర్మినల్కి యాడ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ యొక్క ప్యారలల్ కాంబినేషన్. సో కమింగ్ టు ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ యొక్క ప్యారలల్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే all the positive electrodes are connected to one point and all the negative electrodes are connected to another point. So this type of combination is known as parallel combination of cells. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే అన్ని పాజిటివ్ ఎలక్ట్రోడ్స్, ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్స్ మొత్తాన్ని కూడా ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాం అండ్ ఆల్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ అన్ని కూడా వచ్చేసి ఇంకో పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. సో దీస్ టైప్ ఆఫ్ కాంబినేషన్ మనం ఏంటంటాం, ప్యారలల్ కాంబినేషన్ అంటున్నాం. సో మనకు వచ్చేసి రెసిస్టర్స్లో ఈ యొక్క ప్యారలల్ కాంబినేషన్ మనకు ఏది సేమ్గా ఉంది అంటే పొటెన్షియల్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ద కరెంట్ ఏమవుతుంది మనకు డిఫరెంట్గా డివైడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు సేమ్ ఏమవుతుంది అంటే పొటెన్షియల్ అనేది మనకు సేమ్ ఉంటుంది, బట్ ఈ కరెంట్ అనేది ఏమవుతుంది, వాట్ ఈస్ ద కరెంట్ ఎగ్జిస్టెడ్. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క E1 సెల్ తీసుకుంటున్నాం, E2 అండ్ E3 సెల్స్ తీసుకుంటున్నాం. సో ఈ యొక్క 3 సెల్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు కరెంట్ అవుట్కమ్ అవుతుంది. దట్ మీన్స్ త్రూ ఫస్ట్ వన్ E1 నుంచి వచ్చేసి మనకు I1 కరెంట్, E2 నుంచి వచ్చేసి I2 కరెంట్ అండ్ E3 నుంచి వచ్చేసి I3 కరెంట్ అనేది అవుట్కమ్ వస్తుంటే దెన్ వెన్ దే ఆర్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాయింట్ ఏ దగ్గర మీట్ అవుతున్నాయి. మీట్ అయినప్పుడు ఏమవుతుందంటే ద రిజల్టెంట్ కరెంట్ విల్ బి, సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఏమవుతుందంటే ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ కరెంట్స్, ఈ అన్ని కరెంట్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే కరెంట్ వస్తుందో ఆ కరెంట్ అనేది మనకి ఇక్కడ అవుట్కమ్గా రిజల్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సెల్స్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ తీసుకున్నప్పుడు మనకు ఫార్ములాస్ అనేవి మనం ఎలా డిరైవ్ చేస్తాం. సో ఫస్ట్ వన్, టేక్ 2 cells, one is the E1 and another one is E2 cells. So ఈ 2 cells తీసుకుంటున్నాం, the EMF of first cell is E1 and the second cell is E2 and these are connected in the parallel connection. ఈ రెండు కూడా మనం parallel connection లో కనెక్ట్ చేస్తున్నాం. Let A be the first point, terminal point వచ్చేసి A and B. సో నౌ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి ఏమవుతుంది, ఈ రెండు పాయింట్స్ మధ్యలో కూడా మనకు సేమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. అండ్ బట్ ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూస్ ఏమవుతున్నాయి, ఫస్ట్ సెల్ నుంచి మనకు వచ్చేసి I1 కరెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, సెకండ్ సెల్ నుంచి వచ్చేసి మనకు I2 కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ సెల్ విల్ బి R1 అండ్ ద సెకండ్ సెల్ విల్ బి R2. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ద పొటెన్షియల్ ఎట్ ఏ, ఈ యొక్క ఏ పాయింట్ దగ్గర మనం పొటెన్షియల్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే దట్ మీన్స్ VAB ఈక్వల్స్ టు ఏమవుతుంది, E1 మైనస్ I ఇంటూ R1. మనకు వచ్చేసి ఫార్ములా ఏంటి, E మైనస్ I ఇంటూ R. సో ఇక్కడ వచ్చేసి పొటెన్షియల్ ఏమవుతుంది E1, దట్ మీన్స్ E1 అండ్ ద కరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ షెల్ మనకి ఎంత కరెంట్ పాస్ అవుతుంది, I1 కరెంట్, దట్ మీన్స్ I1 అండ్ వాట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ R1. సో VAB ఈక్వల్స్ టు E1 మైనస్ I1 ఇంటూ R1. సో త్రూ ద ఫస్ట్ షెల్, ఇది వచ్చేసి ఫస్ట్ షెల్ నుంచి వెళ్తున్నప్పుడు పొటెన్షియల్. సో ఇఫ్ ద సేమ్ పొటెన్షియల్ VAB ఎట్ సెకండ్ షెల్ నుంచి వచ్చేసి ఈ పొటెన్షియల్ అనేది మనకు ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ మీన్స్ ద EMF ఫార్ములా ఏంటి మనకు E2, ఇక్కడ వచ్చేసి మనకి E2 EMF ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి E2 మైనస్ కరెంట్ వచ్చేసి ఎంత పాస్ అవుతుంది త్రూ ద సెకండ్ షెల్ వచ్చేసి I2 కరెంట్, దట్ మీన్స్ I2 and the resistance, internal resistance will be R2. So these are the formulas. That means for first shell వచ్చేసి E1 minus I1 R1, for second shell వచ్చేసి E2 minus I2 R2. So these are the formulas. So after that one ద టోటల్ కరెంట్ మనం వచ్చేసి ఏం చేయాలి, టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎందుకు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఫస్ట్ షెల్ నుంచి వచ్చి I1 కరెంటు, సెకండ్ షెల్ నుంచి వచ్చి I2 కరెంట్, ఈ రెండు కూడా ఏమవుతున్నాయి మనకు ఈ యొక్క ఏ పాయింట్ దగ్గర మనకు యాడ్ అయిపోయి వీఆర్ గెటింగ్ ద ఫైనల్ రిజల్ట్ విల్ బి I అనే కరెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో మనకు అప్పుడు టోటల్ కరెంట్ ఫార్ములా ఏమవుతుంది, I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అవుతుంది. The total current will be the sum of individual currents from the first shell and as well as second shell. So from this one మనం వచ్చేసి ఇక్కడ I1 I2 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బై యూజింగ్ దిస్ వాల్యూ, ఈ యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేసిన మనకి ఏమొస్తుంది, ద పొటెన్షియల్ త్రూ ద ఫస్ట్ షెల్ ఈక్వల్స్ టు V ఈక్వల్స్ టు E1 మైనస్ I1 ఇంటూ
R1. సో అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ I1, మనకు వచ్చే రిక్వైర్మెంట్ వచ్చేసి I1 కాబట్టి సో ఈ I1 R1 టర్మ్ని ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది మైనస్ I1 R1 బికమ్ ప్లస్ I1 R1 దట్ ఈక్వల్స్ టు E1. ఈ యొక్క ప్లస్ v నెట్ సైడ్ సెండ్ చేసి ఏమవుతుంది మనకు మైనస్ v అనేది ఫామ్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ వన్ I1 వాల్యూ ఏమవుతుంది I1 ఈక్వల్స్ టు E1 మైనస్ v బై R1. ఈ యొక్క R1 వాల్యూ సెండ్ చేసినప్పుడు ఇట్ బికమ్ డినామినేటర్, దట్ మీన్స్ I1 ఈక్వల్స్ టు E1 మైనస్ v బై R1. సో ఇన్ ద సేమ్ వే ఇదే బాధ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు I2 వాల్యూ ఏమొస్తుంది, I2 వాల్యూ ఇన్ ప్లేస్ ఆఫ్ E1 వచ్చేసి మనకు E2 వస్తుంది. పొటెన్షియల్ విల్ బి సేమ్ ఫర్ ద బోత్, మనకు వచ్చేసి రెండు సెల్స్ కూడా పొటెన్షియల్ అనేది సేమ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే బోత్ ఆర్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద సేమ్ ఎండ్ పాయింట్స్. రెండు కూడా మనకు సేమ్ ఎండ్ పాయింట్స్ మధ్యలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ బి R2. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్. సో మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఫైనల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ I1 ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. That means E1 minus V by R1 plus E2 minus V by R2. సో ఈ రెండు కూడా మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ యాడ్ చేస్తున్నామో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి మనకు 2 టర్మ్స్గా డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ E1 by R1 మైనస్ V by R1 ప్లస్ E2 by R2 మైనస్ V by R2. సో ఇక్కడ వచ్చేసి మనం న్యూమరేటర్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 టర్మ్స్గా డివైడ్ చేసినాం. మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే E1 by R1 మైనస్ V by R1 ప్లస్ E2 by R2 మైనస్ V by R2. సో ఇక్కడ ఈ రెండు EMFs ఉన్న టర్మ్స్ ఒకే రాసినప్పుడు ఏమొస్తుంది మనకు E1 by R1 ప్లస్ E2 by R2. సో ఈ 2 టర్మ్స్ నుంచి మనకి ఏముంది, V is కామన్, దట్స్ వై మైనస్ V ఇంటూ 1 by R1 ప్లస్ 1 by R2. సో దట్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్, ఫైనల్ కరెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్క్యూట్. మనకు వచ్చే సర్క్యూట్లో మనకి ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుంది అంటే ఫార్ములా ఈస్ I ఈక్వల్స్ టు E1 by R1 ప్లస్ E2 by R2 మైనస్ V ఇంటూ 1 by R1 ప్లస్ 1 by R2. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క ఈక్వేషన్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నామంటే పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు మనకు పొటెన్షియల్ కదా మనం ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, కాంబినేషన్ వచ్చేసి మనం పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ మీన్స్ అప్పుడు V ఫార్ములా ఏమవుతుంది, దట్ మీన్స్ మనకు ఈక్వేషన్ ఏంటి, I ఈక్వల్స్ టు E1 by R1 ప్లస్ E2 by R2 మైనస్ V ఆఫ్ 1 by R1 ప్లస్ 1 by R2. మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ V. సో ఈ టర్మ్ మొత్తాన్ని ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, మైనస్ టర్మ్ కాబట్టి ఇట్ బికమ్ ప్లస్ టర్మ్ V ఇంటూ 1 by R1 ప్లస్ 1 by R2. దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, E1 by R1 ప్లస్ E2 by R2. సో ఇక్కడ ప్లస్ I ఏమిటి ఉందంటే ఇటు వచ్చినప్పుడు మనకు మైనస్ Iగా కన్వర్ట్ అవుతుంది. సో అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ V ఈక్వల్స్ టు ఈ టర్మ్ మొత్తాన్ని మనం ఆపోజిట్ సైడ్ సెండ్ చేస్తున్నాం. సో ఆపోజిట్ సెండ్ ఏమొస్తుంది అంటే E1 by R1 ప్లస్ E2 by R2 మైనస్ I బై 1 by R1 ప్లస్ 1 by R2. సో దీస్ సెండ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క LCM ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో LCM ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఫస్ట్ ఈక్వేషన్ ద LCM విల్ బి R1 R2 అండ్ వెన్ వీఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ E1 R2 ప్లస్ E2 R1. సో E1 R2 ప్లస్ E2 R1 అనేది ఫామ్ అవుతుంది, మైనస్ I విల్ బి ద సేమ్ I బై నెక్స్ట్ ఏం చేసినా 1 by R1 ప్లస్ 1 by R2. ఇక్కడ వచ్చేసి LCM ఏమవుతుంది, R1 R2 అవుతుంది, R1 ప్లస్ R2 విల్ బి ద న్యూమరేటర్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ ఈ యొక్క వాల్యూస్ వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడ ఈ రెండింటికి మనం LCM ఫైండ్ అవుట్ చేసినాం. సో LCM ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఈక్వేషన్ E1 R2 ప్లస్ E2 R1, E1 R2 ప్లస్ E2 R1 మైనస్ I ఇంటూ ఇది వచ్చేసి మనకి న్యూమరేటర్ వస్తుంది కాబట్టి R1 R2 బై R1 R2 బై R1 ప్లస్ R2 బై R1 R2. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో R1 R2 బోత్ విల్ బి క్యాన్సిల్. మనకి ఇక్కడ ఏముంది, E1 R2 ప్లస్ E2 R1 మైనస్ I ఇంటూ R1 R2 బై R1 ప్లస్ R2 వస్తుంది. సో దాన్ని మనం 2 టర్మ్స్ డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే V ఈక్వల్స్ టు E1 R2 ప్లస్ E2 R1 బై R1 R2 మైనస్ I ఇంటూ R1 R2 బై R1 ప్లస్ R2. సో దిస్ ఈజ్ ద ఫైనల్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో మనకు వచ్చేసి టోటల్ రిజల్ట్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క సిస్టమ్ని ఏం చేస్తున్నాం, ఈ యొక్క ప్యారలల్ కాంబినేషన్ తీసుకొని మనం ఒక సింగిల్ సెల్తో రీప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు జనరల్ ఫామ్లో వచ్చేసి V ఈక్వల్స్ టు E మైనస్ I ఇంటూ R. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రిజల్టెంట్ కాబట్టి వీఆర్ గెటింగ్ ద ఈక్వలెంట్ వాల్యూస్. సో విచ్ ఈస్ ద ఫైనల్ వాల్యూస్ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ ఈక్వలెంట్ వాల్యూస్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, పొటెన్షియల్ ఈక్వల్స్ టు that means E equivalent equals to E1 R2 plus E2 R1 by R1 plus R2. So this is the final result for the equivalent. And next one in the same way R equivalent తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, R1 R2 by R1 plus R2. సో ఈ ఫామ్లో మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేసినాము అంటే వెన్ యూఆర్ కనెక్టింగ్ ద రెసిస్టర్స్ ఇన్ ద ప్యారలల్ కనెక్షన్. మనం ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టర్స్ని తీసుకెళ్ళి ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు మనకు వచ్చేసి రిజల్టెడ్ ఏమొస్తుంది, R1 R2 బై R1 ప్లస్ R2. సో మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే 1 by R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు 1 by R1 ప్లస్
1/R2 అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద రెసిస్టెన్స్. ఈ యొక్క R ఈక్వలెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేసిన మనకు ఫార్ములా ఏంటి, R1 R2/R1 + R2. ద సేమ్ వే V పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని యొక్క EMF ఏమవుతుంది అంటే మనకు E1 R2/E2 E1 R2 + E2 R1/R1 + R2. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో దీన్ని మనం ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే దిస్ మీన్స్ when you are dividing this దీన్ని వచ్చేసి మనం R తో డివైడ్ చేసినా మనకి ఏమొస్తుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. V/R ఈస్ I కరెంట్ తీసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, E/R ప్లేస్లో వచ్చేసి మనకి E1/R1 + E2/R2 వస్తుంది. అలాగే 1/R రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ విల్ బి 1/R1 + 1/R2. సో దిస్ ఈజ్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సో మనకు వచ్చేసి సిరీస్ కనెక్షన్లో ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు పొటెన్షియల్ అనేది ఎందులో ఎక్కువ వస్తుంది, EMF వాల్యూ అనేది మనకు దేంట్లో ఎక్కువ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో దట్ మీన్స్ ఫస్ట్ వన్, when we are connecting two cells మనకు వచ్చేసి EMF వచ్చేసి ఒక 2 volts ఉన్నటువంటి ఒకటి 5 volts ఉన్నటువంటి 2 సెల్స్ తీసుకుంటున్నాం. ఈ 2 సెల్స్ని వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, సిరీస్ కనెక్షన్లో ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం. సో ఇన్ విచ్ వన్ వీఆర్ గెటింగ్ ద మోర్ పొటెన్షియల్, మనకు వచ్చేసి దేంట్లో పొటెన్షియల్ అనేది ఎక్కువ వస్తుంది అంటే వెన్ యూ ఆర్ కనెక్టింగ్ ద సిరీస్, మనం ఎప్పుడైతే సిరీస్లో కనెక్ట్ చేస్తున్నామో మనకు వచ్చేసి రిజల్టెంట్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి ఇంక్రీజింగ్. ఎందుకు, మనం డైరెక్ట్లీ వీఆర్ యాడింగ్ బోత్, రెండు కూడా మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్లీ యాడ్ చేసేస్తున్నాం. దట్ మీన్స్ 2 + 5 దట్ ఈక్వల్స్ 7 ohms. 7 volts అనేది మనకు ఫామ్ అవుతుంది. అదే మనం దీన్ని ఏం చేస్తున్నాం, ఈ యొక్క దీంట్లో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ప్యారలల్ కనెక్షన్లో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఈక్వలెంట్ వాల్యూ అనేది దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ పైన మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ E1 + E1 R2 + E2 R1/R1 + R2. సో ఈ వాల్యూ అనేది ఏమవుతుంది అంటే మనకు ఈ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని సమ్ వాల్యూ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఇన్ విచ్ వన్ యూ ఆర్ గెటింగ్ ద మోర్ మీకు ఈ యొక్క పొటెన్షియల్ అనేది EMF అనేది మనకి దేంట్లో ఎక్కువ వస్తుంది అంటే వెన్ యూఆర్ కనెక్టింగ్ దీస్ ఆర్ ఇన్ ద సిరీస్ కనెక్షన్. మనం ఎప్పుడైతే ఈ సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు వచ్చేసి మనకి ఈ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈ పొటెన్షియల్ కూడా మనకి ఏమవుతుంది, ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ఈ యొక్క సెల్స్. సో నెక్స్ట్ వన్, Kirchhoff rules. So why you are using these Kirchhoff rules? ఈ Kirchhoff rules మనం ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే when you are using this one, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క రెసిస్టెన్స్ని ఎందుకు యూస్ చేస్తున్నాం, when you are finding the potential కానీ లేదా కరెంట్ కానీ ఒక సర్క్యూట్లో మనకి ఎంత పాస్ అవుతుంది, ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ని యూస్ చేస్తున్నాం. బట్ యూజింగ్ దిస్ వన్, ఈ యొక్క సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కాంబినేషన్స్ ఆఫ్ రెసిస్టర్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే సమ్ టైమ్స్ వెన్ ది సర్క్యూట్స్ ఆర్ కాంప్లికేటెడ్, ఎప్పుడైతే ఈ యొక్క సర్క్యూట్స్ అనేవి మనకు కాంప్లికేటెడ్గా ఎక్కువగా డిఫికల్ట్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయో అట్ దట్ టైమ్ దీస్ ఆర్ నాట్ యూస్ఫుల్. ఈ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ కానీ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ కానీ మనకు యూస్ఫుల్ అవ్వదు. ఇన్ దోస్ సిచ్యువేషన్స్, అటువంటి సిచ్యువేషన్స్ మనకి ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో అప్పుడు ఏం చేస్తున్నామంటే వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ద పొటెన్షియల్ ఆర్ కరెంట్, మన కరెంట్ కానీ పొటెన్షియల్ కానీ ఆ యొక్క సర్క్యూట్లో మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. దట్స్ వై టు ఓవర్కమ్ దట్ వన్, ఆ యొక్క ప్రాబ్లమ్ అక్కడ ఏదైతే అక్కర్ అవుతుందో దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఓవర్కమ్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ Kirchhoff రూల్స్. ఈ యొక్క Kirchhoff రూల్స్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ Kirchhoff రూల్? ఈ Kirchhoff యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అనాలిసిస్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఈ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం కంప్లీట్గా అనలైజ్ చేయాలి అనుకున్నానికి యూస్ చేయడానికి ఈ Kirchhoff రూల్స్ని యూస్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు Kirchhoff రూల్స్ 2 రూల్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో వన్ ఈజ్ ద జంక్షన్ రూల్, అనదర్ వన్ ఈజ్ ద లూప్ రూల్. జంక్షన్ రూల్ అండ్ లూప్ రూల్ ఆర్ ద 2 Kirchhoff రూల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు అనలైజ్ ద సర్క్యూట్. మనం ఏదైతే సర్క్యూట్ తీసుకుంటామో ఆ సర్క్యూట్లో మనకి ఎంత కరెంట్ పాస్ అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి ఎంత పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది మనం తెలుసుకోవడానికి వీఆర్ యూజింగ్ దీస్ 2 లాస్. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్. ఇక్కడ వచ్చేసి మనకు కండిషన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద సర్క్యూట్, సో మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఒక సర్క్యూట్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఇన్ దట్ వన్ డిఫరెంట్ రెసిస్టర్స్ అండ్ వన్ బ్యాటరీ సెల్స్ ఆర్ కనెక్టెడ్. వెన్ యూ ఆర్ కనెక్టింగ్ దిస్ వన్, మనం వచ్చేసి ఫస్ట్ ఏం తీసుకుంటామంటే ద కరెంట్ పాసింగ్ త్రూ దిస్ వన్. ఈ సర్క్యూట్లో మనకు వచ్చేసి కరెంట్ అనేది మనకు ఎలా పాస్ అవుతుంది, వీఆర్ ప్లేసింగ్ సమ్ యారో మార్క్స్. సో ఆల్వేస్ మనకి ఎప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ నుంచి మనకు నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్స్ వై వీఆర్ ప్లేసింగ్ దిస్ వన్. యారో మార్క్ ఏం చేస్తున్నాం, ఈ యొక్క కరెంట్ అనేది ఎక్కడ నుంచి పాస్ అవుతుంది అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాస్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్. పాజిటివ్ నుంచి నెగిటివ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క యారో మార్క్ని ఇలా ప్లేస్ చేసుకుంటాం. హియర్ దిస్ ఈజ్ ద R1 రెసిస్టెన్స్, హియర్ దిస్ ఈజ్ ద R2 రెసిస్టెన్స్. సో ఎప్పుడైతే ఈ కరెంట్ అనేది మనకు ఏ ఎలక్ట్రోడ్ నుంచి వస్తుంది, పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి వస్తుంది అంటే ద కరెంట్ విల్ బి పాజిటివ్. ఇఫ్ ద కరెంట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు అవుట్కమ్ అవుతుంది అంటే లీవ్ అవుతుంది అంటే మనకు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ అనేది మనకు నెగిటివ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దీస్ 2, ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం యొక్క Kirchhoff లాస్ని ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ దాన్ని మనం ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ యొక్క కరెంట్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ యారో మార్క్స్ ప్లేస్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఇక్కడ ఏం చేస్తున్నాం, నేమ్ ఇట్ యాజ్ ABCD. సో దిస్ ఈజ్ ద సర్క్యూట్. సో ఈ సర్క్యూట్లో తీసుకున్నప్పుడు వెన్ ద ఫ్లో ఆఫ్ ది,
మనం వచ్చేసి ఈ యొక్క పాత్ ఎలా ఉంది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఈజ్ ద సర్క్యూట్ ఏబిసిడిఏ విల్ బి ద లూప్ సో ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ ఏం చేస్తున్నాం మళ్ళీ అదే ఏ పాయింట్ దగ్గరికి ప్లేస్ అవుతున్నాం సో అప్పుడు ఏం తీసుకుంటాం ఏబిసిడిఏ విల్ బి ద సర్క్యూట్ ఈ సర్క్యూట్లో మన పాత్ ఫస్ట్ ఎలా ఉంది ఏ నుండి బి ట్రావెల్ అవుతున్నాం దట్ మీన్స్ ఏ నుండి బి సో ఏబి ప్లస్ నెక్స్ట్ ఏంటి బి నుండి సి బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ సో దీస్ ఆర్ ద 5 స్టెప్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వన్ సో మనకి ఎప్పుడైతే ఈ యొక్క సర్క్యూట్ తీసుకుంటున్నామో ఒక లూప్ తీసుకుంటున్నామో మనకు వాట్ ఆర్ ద పాత్స్ ఎగ్జిస్టెడ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ సో నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి కరెంట్ ఏమవుతుంది ఐ కరెంట్ అనేది పాస్ అవుతుంది త్రూ R1 రెసిస్టెన్స్ సో ఇక్కడ మనకు వచ్చేసి పొటెన్షియల్ ఏమవుతుంది పొటెన్షియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం పొటెన్షియల్ V ఈక్వల్స్ టు బై యూజింగ్ ఓమ్స్ లాని బేస్ చేసుకుని మనం పొటెన్షియల్ ఫార్ములా ఏమొస్తుంది V ఈక్వల్స్ టు I ఇంటూ ఆర్ సో ఇక్కడ మన కరెంట్ అనేది ఐ కరెంట్ పాస్ అవుతుంది అనుకుంటే సర్క్యూట్లో మనకు వచ్చేసి ఏమవుతుంది ఐ ఇంటూ R1 తీసుకుంటున్నాం సో బట్ ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూ అనేది మనం పాజిటివ్ పొటెన్షియల్ తీసుకుంటున్నామా నెగిటివ్ పొటెన్షియల్ తీసుకుంటున్నామా అంటే దట్ మీన్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈ యొక్క ఫ్లో ఆఫ్ కరెంటు అండ్ యాజ్ వెల్ యాజ్ మన పాత్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ మనం వెళ్ళేటువంటి పాత్ ఈ యొక్క కరెంట్ ఫ్లో రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్లో ఉంటే ఇట్ షుడ్ బి టేకింగ్ యాజ్ నెగిటివ్ ఆ వాల్యూ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం అంటే నెగిటివ్ తీసుకుంటున్నాం అదర్వైజ్ ద పాత్ అండ్ ద కరెంట్ ఫ్లో ఈ యొక్క మనం తీసుకున్న పాత్ కరెంట్ ఫ్లో రెండు కూడా మనకు డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే ఇట్ షుడ్ బి పాజిటివ్ సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ సో మన కరెంట్ అనేది ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి వస్తుందా నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి వస్తుందా ఇఫ్ ద కరెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఇట్ విల్ బి పాజిటివ్ ఇఫ్ ద కరెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఇట్ షుడ్ బి నెగిటివ్ సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ దట్ వన్ వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద లూప్ మనం ఎప్పుడైతే ఒక లూప్లో ట్రావెల్ చేస్తూ ఉన్నామో ఆ కరెంట్ ఫ్లో అండ్ ద పాత్ ఆఫ్ ది ట్రావెల్ మనం వెళ్ళేటువంటి పాత్ యాజ్ వెల్ as కరెంట్ ఫ్లో రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్లో ఉంటే ఇట్ షుడ్ బి నెగిటివ్ ఆ వాల్యూ అనేది మనకు నెగిటివ్ అవుతుంది ఇఫ్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్లయితే మనకు ఆ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది అంటే పాజిటివ్ అనేది ఫామ్ అవుతుంది సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇఫ్ కరెంట్ ఐ ఫ్లోస్ ఇన్ ద డైరెక్షన్ arrow is determined by positive సో ఈ కరెంట్ అనేది మనకి ఏ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది అంటే మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి వస్తుందా నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి వస్తుందా దాన్ని బేస్ చేసుకుని ఇంకో కరెంట్ వాల్యూ అనేది పాజిటివ్ అని నెగిటివ్ అని డిఫైన్ చేస్తాం ఇఫ్ ద కరెంట్ ఈస్ ఫ్లోస్ ఇన్ ద డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్లోనే ఎగ్జిస్ట్ అవుతూ ఉందంటే అది వచ్చేసి మనం పాజిటివ్ తీసుకుంటున్నాం ఆపోజిట్ డైరెక్షన్ మనకు ఉంది అంటే ఇది ఏం చేస్తున్నాం నెగిటివ్ అనేదాన్ని కన్సిడర్ చేస్తున్నాం సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ if the current I through the cell from P to N సో మనం ఇక్కడ వచ్చేసి పొటెన్షియల్ ఫార్ములా ఏం తీసుకున్నాం పొటెన్షియల్ ఈక్వల్స్ టు E మైనస్ I ఇంటూ ఆర్ త్రూ ద బ్యాటరీ మనం ఒక బ్యాటరీ నుంచి కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకు అక్కడ పొటెన్షియల్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది బిట్వీన్ పాజిటివ్ నోడ్ అండ్ ఎలక్ట్రాన్ సో తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది V ఈక్వల్స్ టు E మైనస్ I ఇంటూ ఆర్ సో ఈ అంటే మనకి EMF I ఈస్ ద కరెంట్ పాస్ త్రూ దెమ్ అండ్ ఆర్ ఇస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇఫ్ ద కరెంట్ అనేది మనకి ఏమొస్తుంది ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు నెగిటివ్ ఎలక్ట్రోడ్ తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి పొటెన్షియల్ ఏమవుతుంది అంటే E ప్లస్ IR అవుతుంది సో ఎందుకు ఇక్కడ చేంజ్ అవుతుంది మనకు వచ్చేసి జనరల్ ఫామ్లో వచ్చేసి మైనస్ తీసుకుంటున్నాం బట్ ఇక్కడ వచ్చేసి పాజిటివ్ నుంచి నెగిటివ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ప్లస్ వస్తుంది ఎందుకు అంటే మనకు వచ్చేసి ఎప్పుడు తీసుకున్న ఏం వస్తుంది పాజిటివ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి వెన్ అవుట్కమ్ మన అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఛార్జ్ అనేది మనకు పాజిటివ్ నుంచి నెగిటివ్ ట్రావెల్ చేస్తుంది ఇన్సైడ్ ద సెల్ వచ్చేసి మనకి ఏమొస్తుంది ఈ యొక్క నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి వర్క్ చేస్తూ ఉంటుంది దట్ మీన్స్ ఇక్కడ ఏమొస్తుంది వెన్ వీఆర్ టేకింగ్ దిస్ వన్ యాజ్ పాజిటివ్ టు నెగిటివ్ ఇన్సైడ్ ద బ్యాటరీ మనం వచ్చేసి ఈ యొక్క పాజిటివ్ నుంచి మనం నెగిటివ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు ఆపోజిట్ డైరెక్షన్ సో ఆపోజిట్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు మన కరెంట్ ఏమవుతుంది నెగిటివ్ కరెంట్ అవుతుంది దట్ మీన్స్ E మైనస్ I ఇంటూ ఆర్ సో దిస్ ఈస్ ద ఫార్ములా సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ బికమ్ ప్లస్ దట్ మీన్స్ E ప్లస్ I ఇంటూ ఆర్ సో అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే E ప్లస్ I ఇంటూ ఆర్ అనేది మనకు జనరల్ ఫార్ములా ఫామ్ అవుతుంది దట్ మీన్స్ ఇఫ్ ద కరెంట్ ఈస్ I త్రూ ద సెల్ ఫ్రమ్ P టు N పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ట్రావెల్ అవుతుంది అంటే మనకు పొటెన్షియల్ ఏమవుతుంది అంటే V ఈక్వల్స్ టు E ప్లస్ I ఇంటూ ఆర్ అవుతుంది అదే కాకుండా మనకు జనరల్గా వచ్చేసి నెగిటివ్ నుంచి పాజిటివ్కి ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ సెల్ నుంచి వచ్చేసి మన కరెంట్ నెగిటివ్ టు పాజిటివ్ వస్తే దట్ ఈస్ ఇన్ ద సేమ్ పాత్ కాబట్టి మనకి దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ కరెంట్ మన కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంది దట్ మీన్స్ V ఈక్వల్స్ టు E మైనస్ I ఇంటూ ఆర్ సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ద కిర్చాఫ్ రూల్స్ ఈ యొక్క కిర్చాఫ్ రూల్స్ మనం నేర్చుకోవడానికి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ సో ఇప్పుడు వాట్ ఆర్ దోస్ రూల్స్ సో ఫస్ట్ రూల్ ఏంటి అంటే జంక్షన్ రూల్ సో వాట్ ఈజ్ జంక్షన్ రూల్ ఏంటంటే ఎట్ ఏ పాయింట్ ఎట్ విచ్ ఆర్ ఎట్ ఏ జంక్షన్ ఒక పాయింట్ కానీ ఒక జంక్షన్ కానీ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద ఇన్కమింగ్ కరెంట్స్ త్రూ దట్ పాయింట్ ఆ పాయింట్కి వచ్చేసి ఏవైతే ఇన్కమింగ్ కరెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో అండ్ విచ్ ఆర్ అవుట్ గోయింగ్ కరెంట్ కొన్ని వచ్చేసి మనకి ఇన్కమింగ్ కరెంట్స్ ఉంటున్నాయి కొన్ని వచ్చేసి మనకు అవుట్ గోయింగ్ కరెంట్స్ అంటున్నాయి ఇఫ్ యూ ఆర్ యాడింగ్ దీస్ ఆల్ ఈ అన్ని కరెంట్స్ని మనం యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ద రిజల్ట్ విల్ బి 0 ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఆల్ ఎగ్జిస్టెడ్ ఎట్ ఏ పాయింట్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కానీ ఒక జంక్షన్ దగ్గర కానీ తీసుకున్నప్పుడు వెన్ వీఆర్ యాడింగ్ ఆల్ ద కరెంట్స్ అక్కడ ఉన్నటువంటి అన్ని కరెంట్స్ని యాడ్ చేస్తున్నప్పుడు ఆ రిజల్ట్ అనేది మనకు 0 అయితే దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం జంక్షన్ రూల్ అంటున్నాం దట్ మీన్స్ ద సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్
ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద సర్క్యూట్, సో దిస్ ఈస్ ద జంక్షన్. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 5 కరెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. సో I1 ఈజ్ ఇన్కమింగ్ కరెంట్, I2 ఈజ్ అవుట్ గోయింగ్ కరెంట్, అండ్ I3 ఈజ్ ఇన్కమింగ్ కరెంట్, I4 ఈజ్ అవుట్ గోయింగ్ కరెంట్, అండ్ I5 ఈజ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. సో ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ వచ్చేసి మనకి ఏమున్నాయి I1 అండ్ I3. సో సమ్ ఆఫ్ దీస్ 3 I1 ప్లస్ I3 ఈక్వల్స్ టు, సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఏమున్నాయి అంటే I2 ప్లస్ I4 ప్లస్ I2. సో దీస్ బోత్ వాల్యూస్ విల్ బి మనకి ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద నెట్ కరెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్క్యూట్. సో మనకి రెండు కూడా ఈక్వల్ అవుతున్నప్పుడు మనకు నెట్ కరెంట్ అనేది ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది, నెట్ కరెంట్ విల్ బి 0 అవుతుంది. దట్స్ వై ద టోటల్ కరెంట్ ఎగ్జిస్టెడ్ ఎట్ ద జంక్షన్ విల్ బి ఆల్వేస్ 0. ఇప్పుడు కూడా మనకు 0 అవుతుంది. అదర్వైజ్ ఇదే స్టేట్మెంట్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే వెన్ దీస్ కరెంట్స్, ఈ కరెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇన్కమింగ్ కరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ వచ్చేసి మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అనేది ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ జంక్షన్ రూల్. అట్ ఎనీ జంక్షన్ ద డెఫినేషన్ ఈజ్ at any junction the sum of currents entering the junction is equals to sum of currents leaving the junction. మనకి ఎంత కరెంట్ అయితే ఇన్కమింగ్ వస్తుందో సేమ్ కరెంట్ అనేది మనకు అవుట్ గోయింగ్ ట్రావెల్ అవుతుంది, అవుట్ గోయింగ్ అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం, జంక్షన్ రూల్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్, ఎందుకు ఇక్కడ జంక్షన్ రూల్ అనేది, ఎందుకు ఈ కరెంట్ అనేది మనకు 0 అవుతుంది, ఈ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ అనేది మనకు 0 అవుతుంది. దట్ మీన్స్ ఎట్ ఏ జంక్షన్ మనం వచ్చేసి ఒక పాయింట్ తీసుకుంటాం. సో ఆ పాయింట్ దగ్గర తీసుకున్న మనకి ఏమవుతుంది, ఇట్ షుడ్ బి ఏ స్టడీ కరెంట్. ఈ పాయింట్ దగ్గర మనకు ఒక పాయింట్ దగ్గర ఇప్పుడు కూడా స్టడీ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో స్టడీ కరెంట్ ఫామ్ అవ్వాలి అంటే ఏంటి, దెర్ ఈస్ ద ఛార్జ్ డిఫరెన్స్. ఈ యొక్క ఛార్జ్ అనేది అక్కడ ఏమవుతుంది, చేంజ్ అవ్వకుండా ఉండాలి. సో మన కరెంట్ అనేది దాన్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ని మనం కరెంట్ అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క జంక్షన్ తీసుకుంటున్నామో ఆ జంక్షన్ తీసుకున్న దగ్గర ఏముంటుంది, కరెంట్ అనేది మనకు స్టడీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో స్టడీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అంటే ఛార్జ్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్. ఛార్జ్ కూడా మనకు కాన్స్టెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఛార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ఏమవుతుంది, ఇన్కమింగ్ ఛార్జ్ ఏదైతే కరెంట్ మనకి ఇన్కమింగ్ అవుతుందో సేమ్ ఛార్జ్ అనేది మనకు అవుట్ గోయింగ్ అవుతుంటే అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క స్టడీ కరెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో స్టడీ కరెంట్ అనేది మనకు ఓన్లీ ఇన్కమింగ్ కరెంట్స్ అవుట్ గోయింగ్ కరెంట్స్ రెండు కూడా ఈక్వల్ అయిపోయి నెట్ కరెంట్ విల్ బి 0 అవుతుందో అప్పుడే మనకి ఏమవుతుంది, ఇట్ షుడ్ బి ఇన్ స్టడీ స్టేట్గా మనకు ఎగ్జిస్ట్. దట్స్ వై బేస్డ్ ఆన్ దీస్ వన్, ఈ యొక్క రూల్ని బేస్ చేసుకుని ఈ యొక్క జంక్షన్లోని మనం ప్రూవ్ చేస్తున్నాం. దట్ మీన్స్ వెన్ ద కరెంట్ ఆర్ స్టడీ, ఎప్పుడైతే మన కరెంట్స్ అనేది స్టడీగా ఉంటున్నాయో దట్ మీన్స్ దేర్ ఈస్ నో అకామిడేషన్ ఆఫ్ ఛార్జ్ ఎట్ ఎనీ జంక్షన్. మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరగదు. దట్స్ వై సో ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఈజ్ మస్ట్ ఈక్వల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ అవుట్. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు ఈ కరెంట్ అనేది మనకు చేంజ్ అవ్వకూడదు కాబట్టి స్టడీ కరెంట్ ఉండాలి కాబట్టి సో ఇన్కమింగ్ కరెంట్స్ ఎంతైతే వస్తుందో అవుట్ గోయింగ్ కూడా మనకు సేమ్గా ఉండాలి. అప్పుడే మనకి ఏమవుతుంది, ఈ యొక్క రూల్ అనేది మనకు అప్లికబుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద జంక్షన్ రూల్. సో ఆఫ్టర్ దట్ వన్ లూప్ రూల్. వాట్ ఈస్ లూప్ రూల్? లూప్ రూల్ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? దట్ మీన్స్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద పొటెన్షియల్ అరౌండ్ ద క్లోజ్డ్ లూప్ ఇన్వాల్వింగ్ రెసిస్టర్స్ అండ్ సెల్స్ ఇన్ ద లూప్ ఈజ్ 0. సో మనం ఒక లూప్ తీసుకున్నప్పుడు, ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఆ సర్క్యూట్లో వచ్చేసి మనకి ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో కంప్లీట్ సర్క్యూట్లో ఆ సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆల్జిబ్రిక్ సమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ రిజల్టెంట్ వాల్యూ విల్ బి 0 అవుతుంది. That means the total potential algebraic sum of all the potentials existed in the circuit which are passing through the cells or which are passing through the resistors. మనకు సెల్స్ నుంచి పాస్ అవుతున్నప్పటికీ లేదా రెసిస్టర్స్ నుంచి పాస్ అవుతున్నప్పటికీ కూడా ఆ యొక్క టోటల్ పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుంది, ఫైనల్గా 0 అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే లూప్ రూల్ అంటున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్? సో ఇక్కడ లూప్ రూల్ ఎలా తీసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ వన్ a circuit, this is the R1 resistance existed in the system and after that one it is connected to the cell. You can choose ఈ 2 cells connect చేస్తున్నాం. So after that one we are connecting the other circuit. So next one is we are placing the another cell. ఇక్కడ వచ్చేసి ఇంకో సెల్ని ప్లేస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇట్ ఈస్ R1 రెసిస్టెన్స్, ఇక్కడ వచ్చేసి R2 రెసిస్టెన్స్, దిస్ ఈస్ ద EMF E1 అండ్ దిస్ ఈస్ ద EMF E2. సో కరెంట్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో పాస్ అవుతుంది అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ త్రూ దిస్ వన్, the name it as AB, CD and EF. సో దిస్ ఈస్ ద సర్క్యూట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమున్నాయి, 2 సర్క్యూట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో 2 సర్క్యూట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ కన్సిడరింగ్ ABCFA, ద లూప్ ABCFA ఈ లూప్ తీసుకుంటున్నాం. సో ఈ లూప్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి పాత్ ఏముంది, మనం A to B ట్రావెల్ చేస్తున్నాం. సో కరెంట్ వచ్చేసి ఏముంది, మనకి ఇప్పుడు కూడా పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి కరెంట్ అనేది మనకు అవుట్ కమింగ్ అనేది వస్తుంది. దట్ మీన్స్ దిస్ ఈస్ అండ్ దిస్ ఈస్ ద పాత్. So this is in this direction and in this direction it will be in this path. So after that one again it is coming from the positive electrode. So ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది, this is negative towardsగా వర్క్ చేస్తుంది మన కరెంట్ అనేది ఎప్పుడు కూడా. So after that one this is the path.
సో వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్, ఈ ఎలక్ట్రోడ్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఏబిసిఎఫ్ఏ ఈ యొక్క లూప్ తీసుకున్నప్పుడు ఏ నుండి బి వచ్చేసి మనం వెళ్తున్న పాత్, కరెంట్ వెళ్తున్న పాత్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అండ్ వెన్ వీఆర్ కమింగ్ టు దిస్ వన్, ఈ యొక్క సర్క్యూట్ నుంచి మనం ఏ డైరెక్షన్ నుంచి వస్తున్నాం, నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనం కమింగ్ అవుట్. సో నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి కమింగ్ అవుట్ కాబట్టి మనకి ఈ యొక్క ఈఎంఎఫ్ వాల్యూ ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది. దట్ మీన్స్ -E2. సో ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ టాపిక్. మనం వచ్చేసి ప్రీవియస్ టాపిక్లో ఏం నేర్చుకుంటున్నాం, ఈ యొక్క ఈఎంఎఫ్ వాల్యూ అనేది మనకు పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి బయటకు వస్తుంది అనుకుంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ నుంచి బయటకు వస్తున్నాము అనుకుంటే నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం A to B ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి సో మనం ఈ సర్క్యూట్లో ఎక్కడ నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి మనం వచ్చే సర్క్యూట్లోకి ఎంటర్ అవుతున్నాం. దట్స్ వై ద వాల్యూ విల్ బి ఏమవుతుంది మనకు నెగిటివ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మనం కమింగ్ టు దిస్ వన్, సో B to C దెర్ ఈస్ నథింగ్, మనకి ఇక్కడ ఏమీ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఆఫ్టర్ దట్ మనం ఏమవుతుంది, వెన్ యూఆర్ కమింగ్ టు ద సెకండ్, ఇంకో బ్యాటరీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ ఒక బ్యాటరీ ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ ఈస్ E1 ఈఎంఎఫ్. అండ్ సెకండ్ వన్ మనకి ఎంటర్ అయ్యేటువంటి పొటెన్షియల్ ఏమవుతుంది, E2 అనేది ఎంటర్ అవుతుంది. సో వెన్ వీఆర్ యాడింగ్ దీస్ టూ, ఈ రెండు కూడా మనకి ఏమవుతుంది, సో ఇక్కడ వచ్చేసి మనం నెగిటివ్ నుంచి బయటకు వస్తున్నాం సర్క్యూట్లో నుంచి. సో ఇక్కడ వచ్చేసి మన కరెంట్ ఏమవుతుంది, E1 అనేది పాస్ అవుతుంది. వెన్ యూఆర్ యాడింగ్ దీస్ వన్, ఆల్జిబ్రిక్ సమ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ద డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండు మధ్య అనేది ఏం చేస్తున్నాం, డిఫరెన్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ E1 - E2. సో దట్ ఈస్ ద రిజల్ట్. సో లైక్ దిస్ ఆఫ్టర్ దట్ వన్, ఈ యొక్క ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫామ్ అయ్యేది కూడా ఏమవుతుంది, ఈ యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ R2 నుంచి కూడా మనకు ట్రావెల్ అవుతూ ఉంది. దట్ మీన్స్ E1 - E2 ఇంటూ R2. సో కరెంట్ వచ్చేసి మనకు I కరెంట్. సో ఇక్కడ వచ్చేసి మన పాత్, ఈ యొక్క కరెంట్ పాత్ రెండు కూడా మనకి ఏముంది, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనకి కరెంట్ ఏమవుతుంది, I ఇంటూ R2 అవుతుంది. దట్ మీన్స్ ద ప్లస్. అండ్ ద పొటెన్షియల్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది, E1 - E2. సో వెన్ వీఆర్ యాడింగ్ దీస్ టు ద టోటల్ పొటెన్షియల్ విల్ బి 0. ఈ యొక్క టోటల్ పొటెన్షియల్ సర్క్యూట్లో మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ టోటల్ పొటెన్షియల్ మనకి ఏమవుతుంది అంటే ఈ వాల్యూ అనేది మనకు 0 అవుతుంది. దాన్ని మనం ఇక్కడ లూప్ రూల్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ చేంజెస్ ఇన్ పొటెన్షియల్ అరౌండ్ ద క్లోజ్డ్ లూప్. మనం ఒక క్లోజ్డ్ లూప్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి సెల్స్ కానీ రెసిస్టర్స్ కానీ వాటి నుంచి ఏదైతే కరెంట్ పాస్ అవుతుంది లేదా ఎంత ఈఎంఎఫ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో అన్నిటిని మనం యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేసి రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుంది, రిజల్టెంట్ పొటెన్షియల్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, స్టార్టింగ్ విత్ ఎనీ పాయింట్ ఇఫ్ వీ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. సో మన యొక్క క్లోజ్డ్ లూప్ తీసుకున్నప్పుడు మనకి ఏం తీసుకుంటున్నాం, మనం ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అవుతున్నామో మళ్ళీ అదే పాయింట్కి రీచ్ అవుతున్నాం. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ, మనం ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఏమొస్తున్నాం లూప్లో ABCDA. దట్ మీన్స్ ఏ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఏ పొజిషన్కే వస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ మనకు పొటెన్షియల్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది జనరల్గా అంటే దాని యొక్క పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ వేర్ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్, ఆ యొక్క పొజిషన్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ పొజిషన్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది ఆ డిస్టెన్స్ పైన మనకు డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం లూప్ తీసుకున్నప్పుడు క్లోజ్ లూప్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ రెండు కూడా మనకి ఏమవుతుంది, సేమ్ అవుతుంది. సో సేమ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, పొటెన్షియల్ అనేది మనకు 0 అవుతుంది. దట్స్ వై ఈ యొక్క రూల్ను బేస్ చేసుకొని మనకి లూప్ రూల్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ద స్టార్టింగ్ విత్ ఎనీ పాయింట్, మనం ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుందో ఈ యొక్క క్లోజ్డ్ లూప్ అనేది మళ్ళీ మనకి ఏమవుతుంది అదే పాయింట్ దగ్గర ఫినిష్ అవుతుంది. దట్స్ వై ఈ యొక్క టోటల్ చార్జ్ అండ్ టోటల్ చేంజ్ అనేది ఏమవుతుంది అంటే మనకు 0 అవుతుంది. సో దట్ ఈస్ కిర్చాఫ్ లాస్. కిర్చాఫ్ రూల్స్ వచ్చేసి మనకి ఏమవుతున్నాయంటే 2 అనేది ఎగ్జిస్ట్ అవుతున్నాయి. వన్ ఈస్ జంక్షన్ రూల్, అనదర్ వన్ ఈస్ లూప్ రూల్. సో జంక్షన్ రూల్ అనేది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద సమ్ ఆఫ్ కరెంట్స్, ఏదైతే ఒక జంక్షన్ దగ్గర తీసుకున్నప్పుడు ఆల్ ద కరెంట్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ విల్ బి 0. మనకు వచ్చేసి ఆల్జిబ్రిక్ సమ్ చేసినప్పుడు మన కరెంట్స్ అనేది 0 అవుతుంది. అదే లూప్ రూల్ తీసుకున్నప్పుడు అయితే ఏమవుతుంది అంటే పొటెన్షియల్స్ అనేవి 0 అవుతుంది. సో దీస్ ఆర్ ద 2 రూల్స్. సో దట్ ఈస్ సో వాట్ వీ డిస్కస్ ఇన్ దిస్ సెషన్. ఈ సెషన్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఫస్ట్ వన్ ఈజ్ సెల్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. సో ఈ యొక్క సెల్స్ అనేదాన్ని మనం సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసినప్పుడు, ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేసినప్పుడు హౌ కెన్ దే బిహేవ్ అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేదాన్ని నేర్చుకున్నాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే వెన్ ద లైక్ రెసిస్టర్స్, మనం ఏదైతే రెసిస్టర్స్ యూజ్ చేస్తున్నామో ఆ రెసిస్టర్స్లో ఎలాగైతే మనం సిరీస్ కనెక్షన్లో ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో ఈ యొక్క సెల్స్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే సిరీస్ కనెక్షన్లో అండ్ ప్యారలల్ కనెక్షన్లో కంబైన్ చేస్తూ ఉన్నాం. సో మనకు అక్కడ వచ్చేసి రిజల్టెంట్ వాల్యూని ఏం చేస్తున్నాం, వీఆర్ రీప్లేసింగ్ విత్ ద ఆర్ ఈక్వలెంట్. ఈ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్తో మనం రీప్లేస్ చేస్తున్నాము ఇండివిజువల్ రెసిస్టర్స్ని. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఈక్వలెంట్ ఈఎంఎఫ్తో వాటిని రీప్లేస్ చేస్తాం. దట్ మీన్స్ ద సేమ్ ఈ యొక్క మన రెసిస్టర్స్ ఎలాగైతే కనెక్ట్ చేస్తున్నామో సేమ్ మెథడ్లో ఇక్కడ సెల్స్ కూడా కనెక్ట్ చేస్తాం. That means like resistor cells can be combined in electric circuit and one can for calculate currents and voltages in circuit. ఎందుకు ఇక్కడ కంబైన్ చేస్తున్నాము అంటే ఈ యొక్క కరెంట్స్ని కానీ వోల్టేజెస్ని కానీ మనం క్యాలిక్యులేట్ చేయాలి సర్క్యూట్లో అనుకుంటే ఈ యొక్క రెసిస్టర్స్ని కనెక్ట్ చేసినట్లే ఈ యొక్క సెల్స్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్ సిరీస్ వన్ టర్మినల్ ఆఫ్ 2 cells ఈజ్ జాయిన్ టుగెదర్ లీవింగ్ ద అదర్ టర్మినల్ ఇన్ ఎయిదర్ సెల్ ఫ్రీ. ఈ యొక్క సిరీస్ కనెక్షన్లో ఏం చేస్తున్నామంటే 2 ఎలక్ట్రోడ్స్
వచ్చేసి ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్ని కనెక్ట్ చేస్తున్నాం. అదర్ 2 ఎలక్ట్రోడ్స్ విల్ బి లీవింగ్ ఫ్రీ. ఆ రెండు మిగతా రిమైనింగ్ మాత్రం ఫ్రీగా వదిలేస్తున్నాం. దట్ ఈస్ సో లెట్ E1 అండ్ E2 విల్ బి ద 2 EMF. ఈ 2 సెల్స్ యొక్క EMF వచ్చేసి E1 E2 తీసుకుంటాం. వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి R1 R2గా కన్సిడర్ చేస్తున్నాం. దెన్ ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ పాయింట్స్. ఈ యొక్క పాయింట్స్ ఏవైతే తీసుకుంటామో పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి దగ్గర ఈ యొక్క పొటెన్షియల్ ఏమవుతుంది? V of A, V of B and V of C. So after that one, if you want to find out the potential difference between first shell, ఇక ఫస్ట్ షెల్కి మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది? దట్ మీన్స్ VAB ఈక్వల్స్ టు మనకు పొటెన్షియల్ ఫార్ములా ఏంటి అంటే E మైనస్ I ఇంటూ R. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది? VAB ఈక్వల్స్ టు E1 మైనస్ I ఇంటూ R1 వస్తుంది. సో ఆఫ్టర్ దట్ వన్ సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే VBC ఫైండ్ అవుట్ చేస్తున్నాం బిట్వీన్ B అండ్ C పాయింట్. సో ఇక్కడ సెకండ్ షెల్ తీసుకున్నాం కాబట్టి మనకు ఫార్ములా వచ్చేసి ఏమొస్తుంది? VBC ఈక్వల్స్ టు E2 మైనస్ I ఇంటూ R2 వస్తుంది. సో ఆఫ్టర్ దట్ టోటల్ పొటెన్షియల్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క A అండ్ B, AC పాయింట్స్ మధ్యలో మనం తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? వీఆర్ యాడింగ్ దిస్ వన్ AB ప్లస్ BC. ఈ రెండు పొటెన్షియల్స్ యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఈ యొక్క AC పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ VAC ఈక్వల్స్ టు E1 ప్లస్ E2 మైనస్ I ఇంటూ R1 ప్లస్ R2. సో దీన్ని వచ్చేసి మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క రెండు సిస్టమ్ తీసుకొచ్చి ఒక బ్యాటరీతో మనం రీప్లేస్ చేస్తున్నాం, ఒక ఈక్వలెంట్ సెల్తో రీప్లేస్ చేస్తున్నాం. సో ఆ ఈక్వలెంట్ సెల్ తీసుకున్నప్పుడు మనకు దాని యొక్క పొటెన్షియల్ ఫార్ములా ఏమవుతుంది అంటే VAC ఈక్వల్స్ టు E ఈక్వలెంట్ మైనస్ I ఇంటూ R ఈక్వలెంట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఈ రెండు కూడా మనం ఈక్వలెంట్ రిజల్ట్స్ తీసుకుంటున్నాం, దేంతో అయితే మనం రీప్లేస్ చేస్తున్నాము. సో అప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసిన కంపేర్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మనకు ఈ ఈక్వలెంట్ వాల్యూ వచ్చేసి E1 ప్లస్ E2 సమ్ ఆఫ్ ఇండివిజువల్ EMFs అండ్ నెక్స్ట్ వన్ R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో దట్ ఈస్ సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ కనెక్టింగ్ దిస్ వన్, ఎప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక నెగిటివ్ ఎలక్ట్రాన్ తీసుకెళ్ళి ఇంకో పాజిటివ్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేసినప్పుడు దిస్ ఈస్ ద ప్రాసెస్. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ కనెక్టింగ్ బోత్ నెగిటివ్ ఎలక్ట్రోడ్స్, ఇక్కడ ఏం చేస్తున్నప్పుడు రెండు కూడా నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకి రిజల్ట్ అనేది ఎలా అవుతుంది అంటే ఈ యొక్క E2 వాల్యూ ఏదైతే ఉందో ఇట్ విల్ బి బికమ్ మైనస్ E2. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది? కరెంట్ అనేది మనం రివర్స్లో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ద వాల్యూ బికమ్ మైనస్. దట్ మీన్స్ VBC ఈక్వల్స్ టు మైనస్ E2 ఇంటూ IR2. సో మనకి ఈక్వలెంట్ ఈ యొక్క EMF ఈక్వలెంట్ ఏమవుతుంది అంటే E1 మైనస్ E2 అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ అ వాల్యూ when you are connecting in reverse direction. So after that one, so the rule for series combination can be extended to n cells when the current leaves from positive electrode. సో ఎప్పుడైతే మన కలెక్టర్స్ ఈ యొక్క కండక్టర్స్ అనేవి ఏం చేస్తున్నాం, ఈ యొక్క సెల్స్ అనేవి అన్నింటినీ కూడా పాజిటివ్ ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేస్తూ వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఈ యొక్క EMF ఏమవుతుంది అంటే when the sum of all the individual, ఈ యొక్క ఇండివిజువల్ సెల్స్ మొత్తాన్ని మనం యాడ్ చేసినా మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే మనకు ఈక్వలెంట్ అనేది ఫామ్ అవుతుంది. The equivalent EMF of a series combination of n cells is sum of their individual EMFs. ఆ ఇండివిజువల్ EMFs మొత్తాన్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే రిజల్టెడ్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ రెసిస్టెన్స్ కూడా మనం ఈ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సిరీస్ కాంబినేషన్లో ఏమవుతుంది? ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ ఇంటర్నల్ రెసిస్టెన్సెస్. ఈ యొక్క అన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనం ఈ యొక్క సమ్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అదే మనకు టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సిస్టమ్. నెక్స్ట్ వన్, ఇఫ్ కరెంట్ లీవ్స్ ఫ్రమ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ ద EMF ఎక్స్ప్రెషన్ హ్యాస్ నెగిటివ్ సైన్. ఈ యొక్క కరెంట్ అనేది మనకు నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు అవుట్కమింగ్ అవుతుందంటే ఆ EMF వాల్యూ వచ్చేసి ఏమవుతుంది? మనకు నెగిటివ్ సైన్తో ఫామ్ అవుతుంది. అదే పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు అవుట్కమ్ అవుతూ ఉంటే ద ఎక్స్ప్రెషన్ విల్ బి హ్యావింగ్ పాజిటివ్ సైన్. సో దట్ ఈస్ సిరీస్ కనెక్షన్. సో ఆఫ్టర్ నెక్స్ట్ వన్ ఈస్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఈ యొక్క ప్యారలల్ కాంబినేషన్లో ఏం చేస్తున్నాము అంటే దట్ మీన్స్ ఆల్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు వన్ టర్మినల్ అండ్ ఆల్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్ట్ టు అనదర్ పాయింట్. ఈ యొక్క పాజిటివ్ మొత్తాన్ని కూడా ఒక పాయింట్ కనెక్ట్ చేస్తున్నాం అండ్ నెగిటివ్ వచ్చేసి మొత్తాన్ని కూడా ఒక పాయింట్ కనెక్ట్ చేస్తున్నాం. సో దీస్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఈజ్ నోన్ యాజ్ ప్యారలల్ కాంబినేషన్. సో ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్లో ఏం తీసుకుంటామంటే ఆల్ పాజిటివ్స్ ఆర్ connected to one point and all negatives are connected to another point. సో ఇక్కడ ఏమవుతుంది? when coming to this one, ఈ యొక్క E1 పొటెన్షియల్ ఉంది, ఇక్కడ వచ్చేసి E2 ఈ యొక్క EMF ఉంది. సో ఈ యొక్క E1 సెల్ నుంచి వచ్చేసి మనకి ఏమవుతుంది? I1 కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ సెకండ్ నుంచి వచ్చేసి I2 కరెంట్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దీస్ టూ, ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి? ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. సో ఆ కనెక్ట్ చేసినప్పుడు ఆ పాయింట్ దగ్గర ఏమవుతుంది అంటే ద అవుట్ కమింగ్ కరెంట్ విల్ బి ద సమ్ ఆఫ్ దీస్ టూ కరెంట్స్. ఈ రెండు కరెంట్స్ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఆ రెండు కరెంట్స్ కూడా ఈ యొక్క పాయింట్ దగ్గర ఏమవుతున్నాయి? యాడ్ అయిపోయి వీఆర్ గెటింగ్ ద రిజల్టెడ్ కరెంట్. రిజల్టెడ్ కరెంట్ విల్ బి ఈక్వల్స్ టు I. That means the total current equals to I equals to I1 plus I2. ఈ యొక్క కరెంట్ మనకి ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్కమింగ్ టు ద సర్క్యూట్. నెగిటివ్ టర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ టర్మినల్ దగ్గర ఈ కరెంట్ అనేది మనకు యాడ్ అవుతుంది. దట్ మీన్స్ I2 ప్లస్ అండ్ I1.
పాజిటివ్ నుంచి మనకి ఏదైతే కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుందో ఎంటర్ అవుతూ ఉందో అదే కరెంట్ ఏమవుతుంది నెగిటివ్ టెర్మినల్ నుంచి మనకు మళ్ళీ ఈ యొక్క సెల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ దట్ సెల్ ఈ యొక్క కరెంట్ అనేది మనకి ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అంటే పాజిటివ్ టు నెగిటివ్ వెన్ ద కమింగ్ ఆఫ్ ది సెల్. ఈ యొక్క అవుట్ ఆఫ్ ది సెల్ వచ్చేసి మనకు పాజిటివ్ నుంచి నెగిటివ్కి వర్క్ చేస్తుంది. ఇన్సైడ్ ద సెల్ వచ్చేసి మనకు నెగిటివ్ నుంచి పాజిటివ్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ వన్ బేస్డ్ ఆన్ దట్ వన్ ద టోటల్ కరెంట్ ఇన్ ద సిస్టమ్ విల్ బి I1 ప్లస్ I2. సో నెక్స్ట్ వన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమున్నాయి, ఈ 2 పాయింట్స్ మధ్యలో కూడా వచ్చేసి మనకు సేమ్ పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు సెల్స్ కూడా మనం ఏం చేస్తున్నాం, సేమ్ ఎండ్ పాయింట్స్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. దట్స్ వై ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఫర్ ద ఫస్ట్ సెల్ యాజ్ వెల్ as సెకండ్ సెల్ బోత్ విల్ బి సిమిలర్. బట్ ఇక్కడ వచ్చేసి ఆ పొటెన్షియల్ వాల్యూ ఎంత అంటే ఫస్ట్ సెల్ వచ్చేసి E1 మైనస్ I1 R1. సో ఫార్ములా ఏంటి మనకు E మైనస్ I ఇంటూ R. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సెల్ యొక్క ఈఎంఎఫ్ వచ్చేసి E1, కరెంట్ వచ్చేసి I1 అండ్ రెసిస్టెన్స్ విల్ బి R1. ఇన్ ద సేమ్ వే సెకండ్ సెల్కి వచ్చేసి ఏమొస్తుంది E2 మైనస్ I2 ఇంటూ R2. సో ఈ వీటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క I1 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో I1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు I1 ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ V ఈక్వల్స్ టు E1 మైనస్ I1 R1. సో దీన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది I1 R1 ఈక్వల్స్ టు E1 మైనస్ V and I1 equals to E1 minus V by R1. So this is the I1 value. In the same way I2 value వచ్చేసి మనకి ఏమొస్తుంది అంటే E2 minus V by R2 వస్తుంది. సో when we are adding these two, ఈ టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఈ రెండు కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ E1 by R1 plus E2 by R2 ఫస్ట్ టర్మ్, అండ్ ఈ సెకండ్ టర్మ్లో మనకి ఏముంది V is కామన్, దట్స్ వై మైనస్ V ఇంటూ 1 by R1 plus 1 by R2. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఈక్వేషన్ నుంచి మనం ఏం చేస్తున్నాం, V వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో V వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది V ఇంటూ 1 by R1 plus 1 by R2 ఈక్వల్స్ టు సో E1 by R1 plus E2 by R2 మైనస్ I అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనకు V వాల్యూ కావాలి కాబట్టి ఈ వాల్యూని ఆపోజిట్ సైడ్ సెండ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇట్ బికమ్ డినామినేటర్గా ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ హెన్స్ V ఈక్వల్స్ టు E1 R2 plus E2 R1 by R1 plus R2 మైనస్ I ఇంటూ R1 R2 by R1 plus R2. సో దిస్ ఈజ్ ద టోటల్ పొటెన్షియల్. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఈ యొక్క టోటల్ పొటెన్షియల్ వెన్ ద రీప్లేసింగ్ విత్ ద ఈక్వల్, ఒకే సెల్తో మనం రీప్లేస్ చేసినప్పుడు దానికి ఈక్వల్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ ఈక్వలెంట్ ఈక్వల్స్ టు E1 R2 plus E2 R1 by R1 plus R2 అండ్ ఈ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఏమొస్తుంది R1 R2 by R1 plus R2. సో దాన్ని మనం ఇంకో రకంగా ఈక్వేషన్ ఎలా రాస్తాము అంటే ఈ RQ by R ఈక్వలెంట్ ఈ యొక్క ఈఎంఎఫ్ ఈక్వలెంట్ బై రెసిస్టెన్స్ ఈక్వలెంట్స్ ఈక్వల్స్ E1 by R1 plus E2 by R2 వస్తుంది, అండ్ 1 by R ఈక్వలెంట్ ఈక్వల్స్ 1 by R1 plus 1 by R2. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ మన దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే వెన్ యూ ఆర్ కనెక్టింగ్ ద రెసిస్టర్స్ ఇన్ ద ప్యారలల్ కనెక్షన్. మనం ఎప్పుడైతే రెసిస్టర్స్ని ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు వచ్చేసి మనకు వాల్యూ వచ్చేసి 1 by R ఈక్వలెంట్ ఈక్వల్స్ 1 by R1 plus 1 by R2. సో సేమ్ ఫార్ములా విల్ బి అరైవ్డ్ హియర్. ఇక్కడ మనకి ఏమొస్తుంది, సేమ్ ఫార్ములా అనేది ఫామ్ అవుతుంది. సో వెన్ ఇన్ విచ్ సిచ్యువేషన్ మనకు వచ్చే సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసినప్పుడు ఎక్కువ ఈఎంఎఫ్ అనేది ఫామ్ అవుతుందా, లేదా ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేసినప్పుడు ఎక్కువ ఫామ్ అవుతుందంటే వెన్ యూఆర్ కనెక్టింగ్ ద సిరీస్ కనెక్షన్. సో మనం ఎప్పుడైతే సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో సెల్స్ అనేదాన్ని, సో మనకు వచ్చేసి మ్యాక్సిమం ఈఎంఎఫ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ప్యారలల్ కనెక్షన్లో చేసినప్పుడు వీఆర్ గెటింగ్ సమ్ లెస్ ఈఎంఎఫ్. సో నెక్స్ట్ వన్ కిర్చాఫ్ రూల్స్. సో మనకు వచ్చేసి ఈ యొక్క సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ కానీ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ కానీ మనం దేనికి యూజ్ చేస్తున్నామంటే ఒక సర్క్యూట్లో వచ్చేసి ఎంత పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవుతుంది లేదా ఎంత కరెంట్ అనేది ఫామ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. బట్ వెన్ యూ ఆర్ ఇన్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్, మనం వచ్చేసి కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ అనేది మనకు యూజ్ అవ్వదు. దట్స్ వై యూ కెన్ యూజ్ దన్. సో మనం ఈ యొక్క సర్క్యూట్స్ అనలైజ్ చేయడానికి వీఆర్ యూజింగ్ కిర్చాఫ్ రూల్స్. ఇక కిర్చాఫ్ రూల్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి మన కిర్చాఫ్ రూల్స్ అనేవి ఎన్నో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే 2 కిర్చాఫ్ రూల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ 2 కిర్చాఫ్ రూల్స్? ఆ 2 కిర్చాఫ్ రూల్స్ ఏంటి అంటే వన్ ఈజ్ ద జంక్షన్ రూల్, అనదర్ వన్ ఈజ్ ద లూప్ రూల్. సో ఈ జంక్షన్ రూల్ లూప్ గురించి నేర్చుకోవడానికి ముందు మనకు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో వెన్ కరెంట్ I ఫ్లోస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యారో దెన్ ఇట్ ఈస్ డిటర్మైన్డ్ టు బి పాజిటివ్. సో కరెంట్ అనేది మనకి ఎప్పుడైతే పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి కమింగ్ అవుట్, సో మనకు వచ్చేసి కరెంట్ ఫ్లో అనేది ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి వర్క్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఈ కరెంట్ ఫ్లో అండ్ దిస్ వన్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు కమింగ్ అవుట్ అవుట్ కమింగ్ అనేది వస్తూ ఉందంటే ఈ కరెంట్ అనేది మనం ఏం తీసుకుంటాం, పాజిటివ్గా కన్సిడర్ చేస్తున్నాం. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్, ఇఫ్ ద కరెంట్ అనేది మనకు నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి వస్తుంది అంటే మనకు వచ్చేసి ఆ కరెంట్ ఏం తీసుకుంటామంటే నెగిటివ్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇఫ్ ద కరెంట్ I ఫ్లోస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యారో, ఈ సేమ్ డైరెక్షన్లో ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు బయటకు వస్తే ఇట్ షుడ్ బి పాజిటివ్, అదర్వైజ్ ఇట్ షుడ్ బి నెగిటివ్. Those are the 2 rules. So after that one
సో I కరెంట్, ఇఫ్ కరెంట్ I త్రూ ద సెల్ ఫ్రమ్ P to N. సో మనం ఈ యొక్క సెల్ నుంచి తీసుకున్నప్పుడు ఈ యొక్క సెల్ ఇన్సైడ్ ద సెల్ ఏమవుతుంది, ఎప్పుడు కూడా మన కరెంట్ అనేది నెగిటివ్ టర్మినల్ నుంచి మనకు పాజిటివ్ టర్మినల్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ ద కరెంట్ ఈస్ ఇన్సైడ్ ద సెల్, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ P to N, పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు నెగిటివ్ ఎలక్ట్రోడ్ తీసుకున్నప్పుడు అయితే మన కరెంట్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. దట్ మీన్స్ -I అవుతుంది. దెన్ ద పొటెన్షియల్ విల్ బి E + I × R. సో మనకు జనరల్ ఫామ్లో వచ్చేసి E - IR, ఇక్కడ వచ్చేసి కరెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి వీఆర్ గెటింగ్ ద పొటెన్షియల్ విల్ బి E + IR. సో ఆఫ్టర్ దట్ వన్, ఇఫ్ కరెంట్ I త్రూ ద సెల్ ఫ్రమ్ N to P, అదర్వైజ్ ఇఫ్ ద కరెంట్ అనేది మనకి ఏమవుతుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్ ట్రావెల్ అవుతుంది ఇన్సైడ్ ద సెల్, దెన్ ఇట్ షుడ్ బి సేమ్ నార్మల్ వాల్యూ. దట్స్ వై వీ విల్ బి E - IR. సో దట్ ఈస్ ద రూల్స్ which are existed in the Kirchhoff rules. So next one is junction rule. Junction rule ఏంటంటే at any junction మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా the sum of currents entering the junction is equals to sum of currents leaving the junction. మనకు వచ్చేసి ఒక జంక్షన్ దగ్గర తీసుకున్నప్పుడు ఎంత కరెంట్ అయితే ఇన్కమింగ్ అవుతుందో సేమ్ కరెంట్ అనేది మనకు అవుట్ గోయింగ్ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ వన్ ద టోటల్ కరెంట్ ఎగ్జిస్టెడ్ ఎట్ ద జంక్షన్. మనం టోటల్ కరెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు కూడా 0 అవుతుంది. సో ఎందుకు 0 అవుతుంది అంటే అట్ ఏ జంక్షన్, మనం ఒక జంక్షన్ పాయింట్ తీసుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, కరెంట్స్ అనేవి మనకు స్టడీగా ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే కరెంట్ అనేది స్టడీగా ఉందో దట్ ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఛార్జ్ ఫ్లో అనేది మనకు 0. ఛార్జ్ ఫ్లో మనకి ఎప్పుడు 0 అవుతుంది అంటే ఈ యొక్క కరెంట్ అనేది ఇన్కమింగ్ కరెంట్స్ అండ్ అవుట్ గోయింగ్ కరెంట్స్, మనకి ఎంత ఛార్జ్ అయితే ఇన్కమ్ అవుతుందో అదే ఛార్జింగ్ మనకు అవుట్ గోయింగ్ వెళ్ళిపోతే అప్పుడు మనకు నెట్ ఛార్జ్ అనేది 0 అవుతుంది. నెట్ ఛార్జ్ 0 అవుతుంది అంటే అక్కడ కరెంట్ అనేది మనకు స్టడీ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ మీన్స్ ఎట్ ఎనీ జంక్షన్ ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్, అండ్ వెన్ కరెంట్స్ ఆర్ స్టడీ దేర్ ఈస్ నో అక్యుములేషన్ ఆఫ్ ఛార్జ్ ఎట్ ఎనీ జంక్షన్. ఏ జంక్షన్ తీసుకున్న ఛార్జ్ అనేది మనకు ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. దస్ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఈజ్ మస్ట్ ద కరెంట్ ఈ ఫ్లోయింగ్ అవుట్. మనకి ఎంత అయితే కరెంట్ అనేది ఇన్కమింగ్ వస్తుందో సేమ్ కరెంట్ అనేది మనకు అవుట్ గోయింగ్ వెళ్తూ ఉంటే దట్ ఈస్ ద జంక్షన్ రూల్. సో నెక్స్ట్ వన్ ఈస్ లూప్ రూల్. సో ఈ లూప్ రూల్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే వెన్ ద కరెంట్ ఈజ్ ఫ్రమ్ ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకి ఎప్పుడైతే కరెంట్ అనేది అవుట్ గోయింగ్ వస్తుందో అప్పుడు వచ్చేసి మనకు ఆ కరెంట్ ఎలా తీసుకుంటామంటే పాజిటివ్ కరెంట్ తీసుకుంటున్నాం. వెన్ ద కరెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ నెగిటివ్ నోడ్ తీసుకున్నట్లయితే వచ్చేసి ఇది ఏం తీసుకుంటామంటే నెగిటివ్ కరెంట్గా తీసుకుంటున్నాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో హౌ కెన్ యూ ఫైండ్ ద ఈఎంఎఫ్? మనకు వచ్చేసి ఈఎంఎఫ్ వాల్యూ ఎలా తీసుకుంటున్నాం? వెన్ ద యారో మార్క్ విల్ బీ ఫ్రమ్ ద పాజిటివ్, ఈ యొక్క ఈఎంఎఫ్ అనేది మనకు వచ్చేసి ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి తీసుకున్నట్లయితే ద ఈఎంఎఫ్ విల్ బీ పాజిటివ్. అదేవిధంగా ఈ యొక్క డైరెక్షన్ వచ్చేసి మనకు నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు బయటకు వస్తుంది అంటే ఇట్ షుడ్ బి ఈఎంఎఫ్ విల్ బి నెగిటివ్. సో ఈఎంఎఫ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద చేంజెస్, ఈ యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో ఒక సిస్టంలో ఆల్జిబ్రిక్ సమ్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు ఆ రిజల్టెంట్ పొటెన్షియల్ అనేది మనకు 0 అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, లూప్ రూల్ అంటున్నాం. దట్ మీన్స్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ చేంజెస్ ఇన్ పొటెన్షియల్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఇన్వాల్వింగ్ రెసిస్టర్స్ అండ్ సెల్స్ ఇన్ ద లూప్ ఈస్ 0. ఒక లూప్ తీసుకున్నప్పుడు, ఒక క్లోజ్డ్ లూప్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏవైతే రెసిస్టర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఆ రెసిస్టర్స్ని యాజ్ వెల్ యాజ్ సెల్స్ ఏవైతే కనెక్ట్ అవుతున్నాయో అవన్నింటినీ కూడా ఆల్జిబ్రిక్ సమ్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు ఈ యొక్క రిజల్టెంట్ అనేది మనకు 0 అవుతుంది. దట్ మీన్స్ సో నెక్స్ట్ వన్ ఈజ్ వై ఇట్ విల్ బి 0. మనకి ఎందుకు 0 అవుతుంది క్లోజర్ లూప్లో అంటే, ఇన్ ఏ క్లోజర్ లూప్ ద సర్క్యూట్ వేర్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ అండ్ రీచ్ ద ఫైనల్ పొజిషన్ విల్ బి సేమ్. సో ఇక్కడ లూప్ రూల్ ఏం తీసుకుంటున్నాం, ABCDA విల్ బి ఏ లూప్. ఈ యొక్క లూప్ తీసుకున్నప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అంటే పాయింట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. అండ్ వేర్ ఇట్ ఈస్ ఫినిషింగ్, ఎక్కడ ఫినిష్ అవుతుంది అంటే ఇట్ షుడ్ బి ఫినిష్డ్ అట్ ది సేమ్ పొజిషన్ దగ్గర ఫినిష్ అవుతుంది. దట్ మీన్స్ ఏ దగ్గర స్టార్ట్ అయిపోయి ఏ దగ్గర ఎండ్ అవుతున్నాం కాబట్టి ద పొటెన్షియల్ అనేది ఏమవుతుంది, మనకు 0 అవుతుంది. ఎందుకంటే మనకు పొటెన్షియల్ మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇట్ షుడ్ బి ద డిపెండ్ ఆన్ ద డిఫరెన్స్ పైన డిపెండ్ అవుతుంది, పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది. ఇక పొజిషన్ అనేది మనకు సేమ్ పొజిషన్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇనీషియల్ పొటెన్షియల్ అండ్ ఫైనల్ పొజిషన్ బోత్ విల్ బి ఈక్వల్. సో బోత్ విల్ బి ఈక్వల్ మీన్స్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి 0. పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి 0 మీన్స్ దట్ ఓన్లీ లూప్ రూల్. దాన్ని మనం ఇక్కడ లూప్ రూల్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే మన కరెంట్ అనేది ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు వచ్చేసి నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపుగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. సో ఇన్సైడ్ ద సెల్ వచ్చేసి ఎప్పుడు కూడా ఏముంది, మనకి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వర్క్ చేస్తూ ఉంటుంది. దట్స్ వై ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్, మనం వచ్చేసి ఈ యొక్క పాత్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ పాత్ అనేది కరెంట్ ఫ్లోకి సేమ్ డైరెక్షన్లో ఉంటే ఇట్ షుడ్ బి టేకింగ్ యాజ్ నెగిటివ్. ఈ యొక్క మనం తీసుకున్నటువంటి పాత్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క కరెంట్ రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్లో ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్. ఇఫ్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఇట్ షుడ్ బి టేకింగ్ యాజ్ పాజిటివ్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ ఈజ్ టుడే కాన్సెప్ట్.